హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్. నా పేరు వినయ్. నేను జూమ్ వినయ్ ఛానల్ నుంచి వచ్చాను. సో మీరు లాస్ట్ పాడ్కాస్ట్లో కర్ణుడు చనిపోవడం చూశారు. ఆ తర్వాత శల్య పర్వంలో శల్యుడు కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు. ఆ తర్వాత ఆ శల్యుడు కూడా చనిపోయాడు. అండ్ ఇప్పుడు దుర్యోధనుడు సగం చచ్చి నేల మీద పడున్నాడు. సో ఆ తర్వాత ఏమైంది అనేది మనం కేసీ గారి నుంచి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ సిరీస్ చూసిన తర్వాత నాకు కర్ణ క్యారెక్టర్ ఏంటనేది క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇక్కడ అశ్వత్థామ రోల్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అండ్ అతని ఫ్యూచర్లో అతని రోల్ ఎలా ఉండిపోతుంది, ఇవన్నీ కూడా మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రీణయామో వాసుదేవం. 17వ రోజు తొడలు విరిగి కింద పడిన దుర్యోధనుణ్ణి చూసి ఎంతగానో ఆనందించిన భీమసేనుడు, ఆ భీమసేనుడితో పాటు నలుగురు పాండవులు కూడా ఎంతగానో ఆనందించారు ఆ రోజు పడిపోయిన దుర్యోధనుణ్ణి చూచి. అదే అటువైపు పాండవుల వైపున్న వాళ్ళందరూ కూడా కోలాహలంగా సంబరాలు జరుపుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఈ భూమికి పట్టిన దరిద్రమంతా పోయింది, ఈ భూమిని నాశనం చెయ్యటానికే బ్రతుకుతున్న కౌరవాదులు, అటు పక్కన కౌరవుల వైపు యుద్ధం చేసిన రాజులు అందరూ నేలకొరిగారు. అంటే భూభారహరణానికొచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మెయిన్ పని, అంటే ఒక ముఖ్య ఉద్దేశంగా భూమి మీద భారంగా బ్రతుకుతున్న ఈ చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజరికాలతో అసలు ఎటువంటి ధర్మ సూక్ష్మములను ఎరుగకుండా బ్రతుకుతున్న రాజులందరూ దుర్యోధనుడు చావుతో చనిపోయారు. దుర్యోధనుడు వైపు నిలబడే చనిపోయారు ఓ రకంగా. సో అలాగా ఈ దుర్యోధనుడు చావు సమస్త భూమండలంలో ఇక ముందు వచ్చే జనాలకు కూడా ఒక గుణపాఠం కావాలి. ఇలాంటి ఒక దుష్టుడు, పక్కవాడి సొమ్ముని లాక్కొని బ్రతకాలనుకుంటున్నవాడు, పక్కవాడి రాజ్యాన్ని లాక్కొని బ్రతకాలనుకుంటున్నవాడు, ఆడవాళ్ల పట్ల కించిత్ మర్యాద లేనివాడు ఇవాళ ఇలా తొడలు విరిగిపోయి అసలు లెగలేని పరిస్థితుల్లో రక్తపు మడుగులో అలా పడిపోతున్న దుర్యోధనుణ్ణి చూచి ఎంతగానో కోలాహల సంబరాలు జరుపుకొని ఆ దుర్యోధనుడు ముందే ఈ పాండవుల వేపున్న వాళ్ళు, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ అక్కడ ఒక చిన్న సైజు దీపావళి క్రాకర్స్ అవి కాల్చి దీపావళి సంబరాలు జరుపుకొని అదంతా కింద పడిపోతున్న దుర్యోధనుడు చూస్తుండగా ఇన్ని కోలాహల సంబరాలు జరుపుకొని ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోవటానికి సంసిగ్ధులయ్యారు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ ఇంక అక్కడి నుంచి మనం మన యొక్క క్యాంపుకు వెళ్ళిపోదాం, ఈ దుష్టుడి మరణంతో ఈ భూమి మీద ఇప్పుడు కేవలం సుఖశాంతులే ఉండబోతున్నాయి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ రెండూ పూర్తి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇక వాళ్ళందరినీ తీసుకువెళ్ళిపోతుంటే అర్జునుడు యథావిధిగా శ్రీకృష్ణుణ్ణి కృష్ణ వచ్చి ఈ రథాన్ని తీయవలసినది అన్నాడు. ఇక మిగతా నలుగురు పాండవులు వాళ్ళ రథాలు ఎక్కి ఇక కరెక్ట్గా స్టార్ట్ అవుదాం అనుకుంటున్న టైంలో కృష్ణుడు రథాన్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి, అంటే ఈ నలుగురు పాండవులు ఎక్కడైతే రథాలు ఆపుకున్నారో ఆ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం దూరంగా తీసుకువెళ్ళి అక్కడ రథాన్ని ఆపి, ఏమిటి కృష్ణ ఈ డైరెక్షన్లో వచ్చావంటే, అన్నీ చెప్తాను ప్రశాంతంగా వినమని ఆ రథాన్ని ఒక పక్కకు తీసుకొని వెళ్ళి, ముందు నువ్వు దిగు అర్జున అన్నాడు. అదేమిటది, ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ దిగమంటున్నాడో అర్జునుడికి అర్థం కాలేదు. అయినా సరే కృష్ణుడు ఏది చెప్తే అది చేస్తాడు కదా. కృష్ణుడి చేతిలో పనిముట్లుగా మారి, అంటే ఇన్స్ట్రుమెంట్స్గా మారి వీళ్ళు యుద్ధం చేసి గెలిచారు. అలాగే శ్రీకృష్ణుడు వాళ్ళకి ఎన్నో ధర్మసూక్ష్మములను చెప్పాడు కాబట్టి కృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించాలి. సొంత లాజిక్కులు, సొంత తెలివితేటలు వాడకూడదనే ఒక సూక్ష్మాన్ని ఆల్రెడీ వీళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకున్నారు కాబట్టి కృష్ణుడు చెప్పినట్టే ఆయన రథం దిగి కింద నిలబడగా ఇక కృష్ణుడు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడమన్నాడు అర్జునుడిని. అలాగే అర్జునుడు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడితే ఇక ఆయన యొక్క పతాకం మీద నుంచి కపిలుడు, అంటే హనుమంతుడు కూడా జెండా మీద నుంచి ఎగిరిపోయినట్టుగా మనకు వ్యాసభారతం చెప్తుంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోగానే చివరాఖరిగా ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుర్రాలను వదిలేసి, అంటే ఆ గుర్రాలకు కట్టిన సంకెళ్ళని వాటి యొక్క వీటిని వదిలేస్తే గుర్రాలు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయాయి. ఇక చివరాఖరిగా ఆ రథం మీద నుంచి శ్రీకృష్ణ పరమాత్మ దిగి
ఒక్క అడుగు ముందుకు వేస్తే వెనక ఉన్న రథం పెద్ద ఏదో సినిమాల్లో చూపించినట్టు మనకి టైం బాంబు పేలి ఈ తెలుగు సినిమా వాళ్ళు ఎలా అయితే సుమోలని టయోటాలని పైకి లేపుతారో అలాగా ఆ రథం మొత్తం ఒక్కసారిగా ఒక డైనమైట్ వేసి పేల్చినట్టుగా పటా పంచలైపోయి గాల్లో ఎగిరి కింద పడింది ఆ రథం. అది చూసిన అర్జునుడికి అటువైపున్న పాండవులకి ఏమీ అర్థం కాలేదు, అసలు ఏమి జరిగింది అని. అప్పుడు అర్జునుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ పక్కన నిలబడి అసలు ఏమి జరిగింది కృష్ణ అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తుండగా ఇప్పుడు మిగతా పాండవులందరూ వాళ్ళ వాళ్ళ రథాల మీద నుంచి దిగి వచ్చి శ్రీకృష్ణుడికి చేజోడ్చి నమస్కరించి ఆయన పక్కన నిలబడితే, ఇప్పుడు ఇది క్లైమాక్స్ అసలు ఈ కురుక్షేత్రానికి. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నాయనా ఎన్నో అస్త్రాలు ఈ యుద్ధంలో, ఈ 18 రోజుల యుద్ధంలో ద్రోణుడు, భీష్మాచార్యులు వాడిన ఎన్నో అస్త్రాలు వాళ్ళ పూర్తి కెపాసిటీగా పని చెయ్యకుండా చేసి పెట్టింది నేనే. ఎందుకంటే ద్రోణుడు వేసిన ఆ అస్త్రాలని, భీష్ముడు వేసిన అస్త్రాలని, వాటిలో ఉన్న పవర్ మిమ్మల్ని ఎక్కడ నాశనం చేసేస్తుందో అని వాళ్ళు వదిలినది ఒక 100% పవర్ అయితే, అందులో ఓ 50% పవర్ని నేను న్యూట్రలైజ్ చేసి తీసుకొని వచ్చి నా పాదాల కింద పెట్టి తొక్కాను. ఎప్పుడైతే నేను ఇక ఈ యుద్ధం అయిపోయిందో అప్పుడు వాటి యొక్క న్యూట్రలైజ్ చేసిన ఆ శక్తి మొత్తం ఒక్కసారిగా ఇప్పుడు ఒక విస్ఫోటనంలాగా పగిలింది అనగానే, ఇప్పుడు వరకు సాక్షాత్తు ఆ శివుడే అర్జునుడి బాణం ముందు నిలబడి యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని వ్యాసహృదయంగా వ్యాసభారతంలో వ్యాస మహర్షి చెప్పారు. అర్జునుడు కూడా దాన్ని నమ్ముకుంటూ వచ్చాడు. అంటే నేను బాణం వెయ్యటమే నా ధర్మం, కానీ బాణం ముందు తన జటాజూటాన్ని ఇప్పి త్రిశూలం ముందు పెట్టుకొని సంహరిస్తూ వెళ్ళిపోతున్నాడు ఆ పరమేశ్వరుడు అనుకుంటున్నవాడు. ఇవాళ ఒక విషయం తేట తెల్లనైపోయింది. ఏమిటంటే అసలు యుద్ధం మొత్తం కాపాడినవాడు శ్రీకృష్ణ పరమాత్మే. కేవలం కొన్ని సంఘటనల్లో మాత్రమే కృష్ణుడు అర్జునుడిని కాపాడాడని మనం అనుకున్నాం. కానీ భీష్ముడు, ద్రోణుడు ఖచ్చితంగా ఈ పాయింటే చెప్తున్నాడు కృష్ణుడు కూడా. వాళ్ళు ఉపయోగించిన బోల్డన్ని అస్త్రాలలో పూర్తి పవర్ నిన్ను చేరకుండా అందులో సగం పవర్ తీసి నిన్న కాళ్ళ కింద పెట్టాను. అందుకనే నువ్వు ఈ యుద్ధాన్ని అంత సునాయాసంగా గెలవగలిగావంటే, అప్పుడు అసలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జాలి, ఆయన భక్తవాత్సల్యాన్ని చూసి పొంగిపోయిన అర్జునుడు, అంటే అర్జునుడి గొప్పతనం ఏమిటంటే శివకేశవుల ఆశీర్వాదం అర్జునుడికి ఉంది. ఆయన బాణం వదిలితే బాణం ముందు నిలబడి శివుడు సంహరిస్తూ వెళ్ళిపోతాడు. వేరే వాళ్ళు బాణాలు వేస్తే దాన్ని పూర్తిగా కాపాడటానికి శ్రీకృష్ణ పరమాత్మే దగ్గరుండి కాపాడతాడు. అది అర్థం చేసుకున్న పాండవులు ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి కైజోడ్చి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసి కృష్ణుడి యొక్క చేతులు పట్టుకొని, ఎన్నోసార్లు నిన్ను బావా అని, మా రక్త సంబంధమని, దేహ సంబంధమని, నువ్వు మాకొక రిలేటివ్ అని అనుకున్నామే తప్ప నువ్వు మాకు ఆత్మ సంబంధికుడివి, నువ్వు ఆ పరమాత్మవి, మేము జీవాత్మలం, మనకున్న సంబంధమే జీవాత్మ పరమాత్మ సంబంధం. అలాంటిది ఆ భగవంతుడు తల్లి తన పిల్లలని కాపాడుకుంటున్నట్టు దగ్గర ఉండి కాపాడుకొని విజయం అనే దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకొక పళ్ళెంలో పెట్టిచ్చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది చూచి ఎంతగానో ఆనందపడ్డ పాండవులందరూ శ్రీకృష్ణుడి యొక్క చరణార విందాలను స్పృశించి దానికి నమస్కరించి అందరూ కలిసి ఆ పాండవుల వైపు ఉన్న మిగతా వాళ్ళందరూ కలిసి, ఆ సైనికులు, ఆ ద్రుపద రాజ్యం వాళ్ళు, పాంచారాజ్యం వాళ్ళు, చేడి రాజ్యం వాళ్ళు, మత్స్యరాజ్యం వాళ్ళు, విరాట సంబంధికులందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మని మధ్యలో పెట్టి అందరూ కలిసి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక స్టాండింగ్ ఒవేషన్, ఒక సాష్టాంగ నమస్కారం చేసి, కృష్ణ నువ్వు మా దగ్గర ఉన్నావు కాబట్టే విజయం మాకొచ్చిందనేది సుస్పష్టమైపోయింది. కాబట్టి మహాభారత రామాయణాది గ్రంథాలలో చూపించేది ఏమిటి అంటే, అసురులు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, అసురుల దగ్గర ఎంత గొప్ప ఆయుధాలన్నా ఉండొచ్చు, అసురుల భుజ పరాక్రమం అసలు ఈ సురుల కంటే కూడా గొప్పదై ఉండొచ్చు, కానీ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి పొందిన వాళ్ళు ఓడిపోవటం అనేది చరిత్రలో ఎక్కడా జరగలేదు. అలాంటి ఒక వృత్తాంతమే శ్రీకృష్ణుడు
ఆ పాండవులను రక్షించటం, ఆయన ఆ రథం మీద నుంచి కిందకు దిగటం, రథం పేలిపోవటంతో తేట తెల్లమైపోయింది. అంటే అర్జునుడినే ఇలా కాపాడి ఉంటే అసలు మిగతా వాళ్ళని ఎన్ని రకాలుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధంలో కాపాడాడనేది ఇక మీ యొక్క ఊహాగానానికి నేను వదిలేశాను. పాండవులు గెలిచింది కేవలం శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్న భక్తి, ప్రపత్తి, శరణాగతి వల్లనే గెలిచారు. ఆ పాండవులనే శ్రీకృష్ణుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ఎంచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారతాన్ని అర్థం చేసుకునేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని కేంద్రీకృతంగా పెట్టి, అంటే సెంటర్లో పెట్టి మహాభారతాన్ని చూస్తే మనకు మహాభారతం అర్థమవుతుంది. కానీ వాడి చేతిలో విజయధనస్సు ఉంది, వీడి గద ఇంత బరువైనది, వాడు ఒక్కసారి గదతో కొడితే 100 మంది ఎగిరిపోతారు, ఇలాంటివన్నీ నిబ్బా నిబ్బీలు చిన్న పిల్లలు మాట్లాడుకునే కార్టూన్ నెట్వర్క్ చూసేవాళ్ళు, ఈ అవెంజర్సు, స్టార్ వార్స్ లాంటి సినిమాలు చూసేవాళ్ళు మాట్లాడతారే తప్ప ధర్మమునందు పూనిక ఉండి ధర్మరహస్యములను ఎరిగి శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తితో మహాభారతం చదివితే ఆ మహాభారతం అర్థమవుతుంది. అంతేగాని నాస్తికులు సినిమాలు తీస్తే మహాభారతం ఎలా అర్థమవుతుంది? కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వల్లనే మేము కాపాడబడ్డామన్న సంగతి పూర్తిగా అర్థం చేసుకున్న పాండవులు ఇంకా ఆ చిన్న పిల్లలు తల్లిని ఎలా వదిలిపెట్టకుండా తల్లి ఎటు వెళితే అటు వెళతారో అలాగే ఇక శ్రీకృష్ణ పరమాత్మని ఒక చిన్న పిల్లలు ఆయన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు ఇప్పుడు ఇక పాండవులు. అలా ఈ పంచపాండవులు సాత్యకి శ్రీకృష్ణ పరమాత్మని మాట్లాడుతూ అందరూ కలిసి రథాలలో వాళ్ళ క్యాంపులకు వెళ్ళి అసలే 18 రోజుల యుద్ధంలో ఎన్నో బాణాలు తగిలి ఎన్నో గాయాలు తగిలి వాళ్ళకి ఎంతగానో శారీరకంగా నీరసించిపోయారు. కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ వైపు ఉన్నాడు, దానివల్ల వాళ్ళకి విజయం వచ్చింది అనే ఒక ఆత్మసంతృప్తి, మానసిక ఆనందంతో ఇవాళ వాళ్ళకి ఆనందంతో నిద్రపట్టలేదు. ఎంతగానో ఆ శ్రీకృష్ణుడిని అలాగే చూసుకుంటూ, ఆ శ్రీకృష్ణుడి యొక్క చరణారవిందములను చూసుకుంటూ, ఆయన్ని ఒకసారి ముట్టుకుంటూ, అసలు మన దేహ సంబంధం అనుకున్నాం ఇన్ని రోజులు, మన బావమర్దుల సంబంధం అనుకున్నాం, కాదు సాక్షాత్ భగవంతుడు అనేది. అంటే ఏమిటంటే ఒక జీవుడికి ఆ భగవంతుడు మన కోసం నిలబడి మన కోసం నిత్యం ఎన్నో పనులు చేస్తున్నాడనే సంగతి ఎరిగిన ఒక జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళటమే భక్తి యొక్క ప్రారంభ స్థితి. అలాంటిది వాళ్ళ పాండవులకు విపరీతమైన కృతజ్ఞతాభావం ఉంది, గ్రాటిట్యూడ్ వచ్చేసింది వాళ్ళకి. అంటే శ్రీకృష్ణుడే మమ్మల్ని దగ్గరుండి చూసుకున్నాడు ఈ యుద్ధంలో, అందులోనూ వీళ్ళు కేవలం ఒక మానవ ప్రయత్నం చేశారు. ఎవరి శక్తి సామర్థ్యములకు వాళ్ళ మానవ ప్రయత్నం చేస్తే దైవబలం అన్నిటికంటే గొప్పనైనది. అలాగని మళ్ళీ తాత్వికంగా దైవబలం ఎప్పుడుంటుంది? మానవ ప్రయత్నం చేస్తేనే దైవబలం ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్ఫ్ అని. అలాగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యములతో యుద్ధం చేస్తే వెనక నుంచి శ్రీకృష్ణ పరమాత్మ చక్రం తిప్పాడు. పూర్తిగా ఎరిగి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళల్లో చూసుకుంటూ ఆ తన్మయత్వంతో ఆ కృతజ్ఞత ఆ గ్రాటిట్యూడ్తో వాళ్ళలా చూస్తుంటే ఇప్పుడు సాత్యకిని పిలిచి కృష్ణుడు, సాత్యకి, ధర్మరాజ, మిగతా 5 పాండవులారా, మనం ఇవాళ కొంచెం దూరంగా వేరే, అంటే పక్కనే ఒక నది ఉంటే ఆ నదీ తీరంలో మనం ఇవాళ బస చేద్దాం, ఎన్నో ముచ్చట్లు ఎన్నో విషయాలు మనం అందరం మాట్లాడుకుందాం అని సాత్యకిని పంచపాండవులను ఆ పాండవుల క్యాంపు నుంచి ఆయన తీసుకొని ముందుకు వెళ్ళాడు ఆ నదీ తీరానికి. ఇక్కడ ఇక చేడి, పాంచాల, మత్స్య, విరాట ఇటువైపు వాళ్ళు ఈ రాజ్యులు, రాజ సంబంధికులు, రాజుల పిల్లలు వీళ్ళందరూ కూడా ఇక వాళ్ళు పూర్తిగా శారీరకంగా అలిసిపోయారు కాబట్టి అందరూ నిద్రలోకి జారుకున్నారు. దృష్టద్యుమ్నుడు కూడా ఇక అతను నిద్రలోకి జారుకున్నాడు. ఇది పాండవుల వైపులా జరుగుతుంటే దుర్యోధనుడు ఇక చీకటి పడింది, రక్తపు మడుగులో ఇంకా పడిపోయి వాడిని సగం చంపి వదిలేశారు ఒక రకంగా. ఏమిటంటే మనకు చాలా సినిమాల్లో మనం చూస్తాం, క్లైమాక్స్ ఎలా ఉంటుంది, విలన్ ఎన్నో తప్పులు చేస్తే హీరో వాడిని చంపకుండా కేవలం ఊపిరి ఉండేటట్టుగా వదిలేసి ఏదో ఒక రూమ్లో లాక్ చేసేసి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు నెలల పాటు వాడు కృంగి కృషించి మరణం కోసం వెయిట్ చేసి, మరణం నన్ను ఆవహిస్తే ఇక బాగుండు అని ఒక తపనతో, ఎందుకంటే చంపేస్తే ఒక నిమిషంలో చచ్చిపోతాడు కదా, అలాంటివి ఈ సినిమా వాళ్ళందరూ పెట్టారు కదా రకరకాల వాటిలో. దానికి మహాభారతంలో ఉన్న ఈ సంఘటనే దానికి ఒక మూల రిఫరెన్స్ అనమాట.
ఎందుకంటే తల బద్దలు కొట్టేసేయచ్చు భీముడు చనిపోయి కింద పడిపోయిన తర్వాత. కానీ సగం ప్రాణం అంటే తొడలు పూర్తిగా పగిలిపోయి ఇంకా అదెందుకో పనికిరానట్టుగా అయిపోతే ఆ రక్తం మడుగులో వదిలేసి వెళ్ళిపోయారు ఈ పాండవులు. అందుకనే అధర్మంగా బ్రతికి, పక్కవాడిని చూసి కుళ్ళి, పక్కవాడి భార్య అందంగా ఉంది, పక్కవాడు రాజ్యం ఇంకా గొప్పగా ఉంది, పక్కవాడు నా తమ్ముడు మా బాబాయ్ పిల్లలే కదా అని కించిత్ మర్యాద లేకుండా ఎన్ని రకాల దుష్ట పన్నాగాలు వేశాడో చిన్నప్పటి నుంచి. ఇప్పుడు తను తొడలు విరిగి పడిపోతే పక్కన నీళ్ళివ్వటానికి ఒక్కడు కూడా పక్కన లేడు గదా! అసలు వీడెలాగున్నాడని చూడటానికి కూడా ఎవరూ లేరు. ఇన్ని రోజులు వాడి పక్కన ఎవరున్నారు? కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని లాంటి వాళ్ళు. వాడు తానా అంటే వీళ్ళు తందానా అని, వాడు చెప్పిన దాంట్లో వాడి తాళంలో వీళ్ళు ఇంకొక తాళం వేసేవాళ్ళు ఇన్ని రోజులు పక్కనున్నారు. అలాంటిది ఇవాళ దుర్యోధనుడు పక్కన ఎవరున్నారు అంటే గద్దలు, గుడ్లగూబలు, నక్కలు, తోడేళ్ళు ఇత్యాది ఈ క్రూర మృగాలన్నీ కూడా వాడి శవాన్ని పీక్కోటానికి దగ్గరకొచ్చి వాడింకా బ్రతికుంటే ఆ రక్తపు మడుగు దగ్గర వెయిట్ చేస్తున్నాయి. అవన్నీ దుర్యోధనుడికి కనబడుతుంది. అటువైపు కనీసం భీష్ముడు పడిపోయిన తర్వాత ఒక ఫెన్స్ వేసి అక్కడ మనుషుల్ని కాపలాగా పెట్టి ఏమన్నా గద్దలొస్తాయేమో, రాబందులొస్తాయేమో, మాంసాన్ని కొరుక్కు తినటానికని అక్కడ కాపలా పెట్టారని నేను మీకు భీష్మ పర్వం ఆఖరి రోజు చెప్పాను. వీడికి కాపలా కూడా లేదు. ఇక వాడి దగ్గరికి నక్కొచ్చి వాడిని పీక్కోబోతుంటే ఒక తోడేలు వచ్చి ఆ రక్తం స్పృశించి వాడి యొక్క తొడలను తినేబోతుంటే పైనుంచి కొన్ని రాకాస గద్దలొచ్చి బ్రతికుండగా వాడి కళ్ళల్లో ఉన్న గుడ్లని, వాడి కనుపాపలని, వాడి యొక్క చర్మాన్ని ఒలిసేసి తినేద్దామనవి పైన తిరుగుతుంటే వాడికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఒక దీనస్థితిలో అక్కడ పడిపోయి మరణం కోసం వెయిట్ చేస్తున్నాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు కనీసం సూసైడ్ చేసుకోవాలన్నా వాడు ఏమీ చెయ్యలేకుండా నిస్సహాయంగా పడిపోయాడు అలాగా. కాబట్టి మహాభారతం ఎందుకు వ్యాసుడు ఇంత క్లియర్గా ఇలాంటి దుష్టుల మరణాన్ని వర్ణిస్తాడంటే వాడి జీవితంలో ఏ మంచి పని చెయ్యకుండా దుర్యోధనుడు బుద్ధిలాగా కుళ్ళుతో, మాశ్చర్యంతో, పక్కవాడి గెలుపు చూసి ఓర్వలేనితనంతో బ్రతుకుతాడో చివరాఖరికి వాడి మరణం ఇలా ఉండబోతుంది. ఒకానొకప్పుడు హంసతూలికా పాన్పుల మీద పడుకొని చాలామంది సేవకులు వాడికి పంచభాక్ష పరవన్నాలు వడ్డిస్తుండగా, వాడికి ఆ సిల్కు వింజామరలవి ఊపుతుండగా, వాడు నడుచుకుంటూ వస్తే వాడి పాదాలకి భూమి కూడా తగలకుండా పూలు వాడి పాదాల కింద జల్లుతుండగా అహంభావనతో వాడు వస్తున్న దుర్యోధనుడి వాళ్ళ రక్తపు ముడుగులో వాడి యొక్క మాంసము డీగ్రేడ్ అయిపోతుంటే వాడి శరీరము నుంచి వస్తున్న దుర్గంధాన్ని వాడే పీల్చలేని పరిస్థితుల్లో ఇంత అధమంగా కింద కూలిపోయాడు ఈ దుర్యోధనుడు. వాడిని కనీసం కాపలాకి ఎవరన్నా పెట్టి కూడా వెళ్ళలేదు ఈ పాండవులు. అంటే అలాంటి నీచుడికి ఇంకా ఏం మర్యాద? ఎవరు వాడికి అంటే చనిపోయిన వాడికి కనీసం నీళ్లు పోయటానికి కూడా పక్కన మనుషులు లేరు. ఆ నోరంతా ఎండిపోయేలా ఉంటే ఈ పాండవులు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇప్పటికీ ఎవ్వరూ పక్కకి రారు, ఇక పాండవులెవరూ ఇటువైపుకు చూడరు అన్న సంగతి పూర్తిగా గమనించిన తర్వాత అప్పుడు వరకు ఈ దృశ్యకావ్యాన్ని ఆ అరణ్యంలో చెట్ల తొర్రల నుంచి, ఆ చెట్ల వెనకాల నుంచి చూస్తున్న ఆ అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు ముగ్గురు నడుచుకుంటూ ఆ సంధ్యా సమయం అయిపోయిన తర్వాత దుర్యోధనుడి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే పాండవుల చేతుల్లో చనిపోతామేమో అని భయపడి పారిపోయి అరణ్యంలో దాక్కున్నారు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు రాగానే ఇక ఒక్కసారిగా కృపాచార్యుడు దుర్యోధనుడిని చూసి, దుర్యోధనుడి యొక్క దౌర్భాగ్యపు స్థితి చూసి, 11 అక్షోహిణీ సైన్యంతో మొదలుపెట్టావు, ఎందరో పెద్ద పెద్ద రాజులు, పెద్ద పెద్ద చక్రవర్తులు, ఎంతో రాజ్య సంపద ఉన్న వాళ్ళందరూ నిన్ను నమ్ముకొని వచ్చి బూడిద పాలైపోయారు. కాబట్టి దుర్యోధన, నీ యొక్క పరాజయానికి కేవలం నీ యొక్క ఉన్మాదమే కారణం. పెద్దలు చెప్పిన మాట ఎన్నడూ నువ్వు వినలేదు, నేను చెప్పిన మాటలే నువ్వు వినలేదు. కాబట్టి నీ యొక్క దౌర్భాగ్యపు స్థితి, నీ యొక్క యారగెన్స్, నీ యొక్క మదం, నీ యొక్క బలుపే దీనికి కారణం అని ఆ కృపాచార్యుడు దుర్యోధనుడితో చెప్తుండగా ఇక అశ్వత్థామ దుర్యోధనుడు చేతులు పట్టుకొని, నిన్ను చాలా అధర్మంగా చంపేశారు,
నాభి కింద భాగంలో ఎప్పుడూ కూడా యుద్ధంలో ఎవరు ఎవరిని కొట్టకూడదు. అలాంటిది భీముడు వెనక భాగం నుంచి ఆ తొడని కొడితే నీ తొడ పగిలి కింద పడిపోవటం అనే దృశ్యాన్ని నేను దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి దుర్యోధన, నీ వైపు యుద్ధం చేశాను ఇన్ని రోజులు, కాబట్టి నేను ఏమి చెయ్యగలను నీకు అని అశ్వత్థామ అడగరాని కోరిక దుర్యోధనుణ్ణి అడిగాడు. ఇప్పుడు అశ్వత్థామని దగ్గర పిలిచి అశ్వత్థామ దుర్యోధనుడి యొక్క చేతులు పట్టుకొనుండగా అశ్వత్థామ ని చూచి, మా వైపు యుద్ధం చేసి గెలిపించాల్సిన పూర్తి బాధ్యత నీదే అని అశ్వత్థామని కోరాడు దుర్యోధనుడు. అంతే, ఇప్పటికీ తొడలు విరిగి ఒంటరిగా పడిపోయి గుడ్లగూబలు రాబందులు వచ్చి వాడిని పీక్కు తింటాయన్న భయంతో ఉన్నా ఇంకా కనీసం పశ్చాత్తాపం అనేది దుర్యోధనుడిలో లేదు. ఇదే కలిపురుషుడు యొక్క పెద్ద ప్రాబ్లం. కలిపురుషుడు దుర్యోధనుడు అనేది మనకు వ్యాసభారతం చెప్తుంది. అలాంటి కలియుగంలో ఉన్న ఈ కలిపురుషుడు కూడా ఎంత అధార్మికుడైనా పాపిష్టివాడైనా వాడి లోపల నుంచి రియలైజేషన్ రాదు ఇంత జరిగిన. ఇంకా వాడిలో ఉన్న ఆ క్రోధం, వాడిలో ఉన్న ఆ మోహం, మదము, మాశ్చర్యము ఎక్కడికి పోలేదు. అందుకనే కలి ప్రభావం అనేది కేవలం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామం తీసుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తేనే కలి ప్రభావం ఉండదు. అలాంటిది వాడిలో పూర్తి కలిపురుషుడు కాబట్టి ఎటువంటి చేంజు లేదు వాడి పర్సనాలిటీలో, వాడి ఆలోచన ప్రక్రియలో. ఇంకా పాండవులను నాశనం చెయ్యటానికి ఒక అవకాశం ఏమైనా ఉంటే ఆ అవకాశాన్ని కూడా ఇప్పటికీ వాడదామని అనుకుంటున్నాడు. అలా అశ్వత్థామ చేతుల్లో చెయ్యి పెట్టి అశ్వత్థామ కళ్ళల్లో చూసి, అశ్వత్థామ, నువ్వెంతో నేర్పు కలిగిన వాడివి. ఆ ద్రోణాచార్యుడు ఎంతగానో ఆయన యొక్క శక్తిని నీలో ఉంచాడు. ఆయన యొక్క అస్త్ర విద్యని, శస్త్రవిద్యని అంతా నీకు నేర్పించాడు. కాబట్టి నా దగ్గర ఇప్పుడు నీకు అభిషేకం చేసి, అంటే ద్రోణపర్వంలో, శల్యపర్వంలో బ్రాహ్మణోత్తములను పిలిచి వాళ్ళకి తలకు అభిషేకం చేసి వాళ్ళకొక కిరీటాన్ని తొడిగి, ఆ వేదగోష్ఠి జరుగుతుండగా వాళ్ళకి కారనేషన్ సెరమనీ, అంటే వాళ్ళని అపాయింట్ చేయటానికి ఆ సెరమనీ చేశాడే. ఇప్పుడు బ్రాహ్మణోత్తములు లేరు, వేదగోష్ఠి చదవటానికి మనుషులు లేరు. నేను లేచి నిలబడి నీ తల మీద నీళ్లు పోసి అభిషేకించి కిరీటం పెట్టడానికి నేను నిలబడలేను అని తన యొక్క కుడి చేతిని పక్కన ఉన్న మట్టిని పట్టుకొని ఆ మట్టిని పైకి లేపి ఆ అశ్వత్థామ యొక్క తల మీద ఆ మట్టేసి, ఆ అశ్వత్థామకి తన పూర్తి ఆశీర్వాదం ఉంటుంది, ఇక నువ్వే ప్రధాన సేనాధిపతివి, ఇక నేను పడిపోయిన తర్వాత ఈ శల్యుడి తర్వాత నువ్వే మమ్మల్ని, అంటే ఇంకా కౌరవుల వైపు ఉన్న ఈ ముగ్గురు నలుగురికి కూడా ఇంకా యుద్ధం చేసి విజయాన్ని తీసుకొచ్చే పూర్తి బాధ్యత నీదే అని ఎప్పుడైతే దుర్యోధనుడు యొక్క ఆ చేతితో ఆ అశ్వత్థామ యొక్క మట్టి తీసి అశ్వత్థామ తల మీద వేశాడో, ఇక అశ్వత్థామలో ఎక్కడ లేని కలి ఆవేశం ప్రవేశించింది. అందుకే దుష్టుల సాంగత్యంలో ఉండకూడదని ఎందుకంటారు అంటే, మీకు ఒక లౌకికమైన ఉపమానం చెప్తాం. కాసేపు చందనపు చెక్క మీ జేబులో పెట్టుకొని తిరిగినా, లేకపోతే చందనం చెట్టు దగ్గర నించొని మీ వీపు గోక్కున్నా, మీ వీపు నుంచి, మీ యొక్క శరీరం నుంచి చందనపు వాసనే వస్తుంది. అలాగే దుష్టుల యొక్క సాంగత్యంలో మీరు ఎక్కువసేపు ఉంటే ఆ దుష్టుడి యొక్క ఆలోచన ప్రభావం మీ మీద ఉంటుందనేది వ్యాస హృదయం. అశ్వత్థామ నిజానికి బ్రాహ్మణోత్తముడు, అందులోనూ రుద్రాంశ ఉంది అశ్వత్థామలో. అలాంటి వాడు ఒక్కసారిగా చనిపోతున్న దుర్యోధనుడు చేతిలో చెయ్యి పెట్టి అక్కడ కూర్చున్నాడు. పూర్తిగా ఆ దుర్యోధనుడు యొక్క కలి ప్రభావంలోకి అశ్వత్థామ వెళ్ళిపోయాడు. ఇక అది చూచి ఇప్పుడు కలి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు. నీ తండ్రిని చూశావు కదా అశ్వత్థామ, బాణాలు వదిలేసి యోగ సాధనలో కూర్చున్న నీ తండ్రి యొక్క కంఠాన్ని కోసేసి దృష్టద్యుమ్నుడు ఆ భూమి మీదకి విసిరేస్తే తల డ్రొల్లి కింద డ్రొల్లుకుంటూ ఆ కౌరవుల సేన మీదకొచ్చింది. ఎప్పుడూ దాన్ని మర్చిపోకు. నా ఆవేశం, నా పగ, నా ప్రతీకారం ఇప్పుడు నీ పగ, నీ ప్రతీకారంగా మారిపోవాలి. అశ్వత్థామ, నువ్వు ఎలా అయినా పాండవుల వంశాన్ని నిర్వంశం చేయాలి, పాండవులందరినీ సంహరించాలి, అసలు ఈ భూమండలాన్ని పాండవులు ఏలకూడదు
అని ఖచ్చితంగా అశ్వత్థామ దగ్గర ఆ మాట తీసుకుంటూ ఇప్పుడు అశ్వత్థామని ఇంకొంచెం దగ్గరికి రమ్మన్నాడు. ఆ దగ్గరికి రమ్మంటే అశ్వత్థామ చెవులో ఇప్పుడు తనొకటి చెప్పాడు. ఇది మహాభారత రహస్యం. ఈ రహస్యాన్ని డీకోడ్ చేసింది 'మహాభారత తాత్పర్య నిర్ణయం' అనే ఒక పుస్తకంలో శ్రీమద్ మధ్వాచార్యుల వారు దీన్ని డీకోడ్ చేస్తూ పూర్తిగా తన యొక్క అసుర ఆవేశాన్ని, అసుర అంశని ఈ దుర్యోధనుడు అశ్వత్థామలో పంపించడమే కాకుండా బ్రహ్మచారిగా బ్రతికిన అశ్వత్థామ మైండ్ ఇప్పుడు పొల్యూట్ చేయటానికి అశ్వత్థామతో దుర్యోధనుడు తన చెవులో చెప్తున్నాడు. ఏమని అంటే, నేను చనిపోయిన తర్వాత నా వంశంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయినట్టే. నా 100 మంది తమ్ముళ్ళ పిల్లలు, నా మనవళ్ళు అందరూ చనిపోయారు. మిగిలి ఉన్నది నా భార్యలు. కాబట్టి అశ్వత్థామ, నువ్వు నా భార్యలను మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా సంతానాన్ని కని మళ్ళీ ఈ కురు సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అది నువ్వు నాకివ్వాల్సిన మాట అని దుర్యోధనుడు చెప్పగానే అసలు జీవితంలోనే పెళ్ళి, స్త్రీ సుఖం ఎరగని ఆ అశ్వత్థామ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఇదేమి కోరిక అని. అంటే నీచులకి ఎలాంటి ఒక లాజిక్కు ఉండదు. కేవలం గెలుపు, కేవలం వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యల చేత పిల్లల్ని కని వాళ్ళని పట్టాభిషేకం చేసి మళ్ళీ హస్తిన సింహాసనం మీద కూర్చోండబెట్టాలంట. ఇలాంటి ఒక అధమ కోరికని వాడు అశ్వత్థామని కోరగానే అశ్వత్థామకు ఒక్క నిమిషం అర్థం కాల. అసలు నిజమైన బ్రాహ్మణోత్తముడు అశ్వత్థామ అయితే కాండ్రించి వాడి ముఖం మీద ఉమ్ము వెయ్యాల్సింది ఆ సమయంలో. కానీ చేతిలో చెయ్యి పెట్టి పూర్తిగా అసుర అంశలోకి అశ్వత్థామ దిగజారిపోయి కలి ప్రభావం చేత పూర్తిగా తామస ప్రవృత్తిలో ఉన్నాడు. మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉన్నాడు. ఆయనకు ఒక నిమిషం ఆ మాట రుచిచ్చింది. ఓ ఇలాగా అని నెక్స్ట్ ఇంకొక మాట దుర్యోధనుడు ఏమంటున్నాడు అశ్వత్థామతో, పాండవులు బ్రతకూడదు, పాండవుల రక్తం ఈ భూమిని ఏలకూడదు అని చెప్పి మళ్ళీ ఇక నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నా నోరు ఎండిపోతుంది, నాకు ఇక ఈ రక్తపు మడుగులో ఉండిపోయి నేను తొందరగా శరీరం వదులుతాను, కాబట్టి ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అంటే ఆ అశ్వత్థామ తన చేతిలోంచి చేతులు తీసేసి ఆయనకు కొన్ని నీళ్లు తాగించి ఆ దుర్యోధనుడికి ఇక ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టగలరు వీళ్ళు, ఏమి చేయగలరు, ఎందుకంటే మంది బార్బలం లేదు, సైనికులు లేరు, వీళ్ళ స్థావరాల్లోకి వెళ్ళి బ్రతకచ్చో లేదో కూడా తెలియకుండా శల్యపర్వంలోనే స్థావరాలన్నీ తీసేసి వాళ్ళు సరస్వతి నది ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే ఏ పాండవుల వైపున్నవాడో వీళ్ళని చూసి వీళ్ళ సమాచారం మళ్ళీ అర్జునుడికి భీముడికి ఇస్తాడని తొందరగా అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు ఈ ముగ్గురు, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య ముగ్గురు. అలా వెళ్ళిపోగానే ఇక అక్కడికి అశ్వత్థామ ఒక పెద్ద అశ్వత్థ వృక్షాన్ని చూసుకున్నాడు. ఒక పెద్ద మర్రి చెట్ట లేకపోతే అది ఒక అశ్వత్థ వృక్షమో ఒకదాన్ని చూసుకొని ఆ పెద్ద చెట్టు కింద ముగ్గురు పడుకున్నారు. పొద్దున్నుంచి యుద్ధం చేసి ఉన్నారేమో ఈ కృపాచార్యులు, కృతవర్మ. ఎంతగానో అలసి సొలసి అక్కడ ఆ ఆకలి దప్పికలకి వాళ్ళు అరణ్యంలో కొన్ని నీళ్లు తాగి కొన్ని ఫలములు తిని హ్యాపీగా నిద్రలోకి జారుకున్నారు. ఈ అశ్వత్థామ కూడా ఆ మర్రి చెట్టు ఊడలని ఆ అశ్వత్థ వృక్షాన్ని చూసుకుంటూ అక్కడే కాసేపు నిద్రపోవటానికి ప్రయత్నిస్తుంటే దుర్యోధనుడు యొక్క అసుర తమస్సు అంటే ఒక తామసిక గుణం ఈ అశ్వత్థామలో ప్రవేశించి వాడు నిద్రపోకుండా వాడికి నిద్ర పట్టక ఆ దుర్యోధనుడు అన్నాడు కదా, చూడు నీ తండ్రిని ఎలా అయితే అస్త్రాలు లేని వాడు యోగ సాధనలో అస్త్రాలన్నీ తీసేసి కూర్చొని ఉంటే, ముద్ర వేసుకొని కూర్చొని ఉంటే దృష్టద్యుమ్నుడు వచ్చి ఆ కంఠాన్ని కోసి ఆ రక్తం ఊరుతుండగా ఆ జుట్టు పట్టుకొని ఆ తలని తిప్పి అలా కౌరవుల్లోకి విసిరేశాడు అనే మాట మాటిమాటికి గుర్తొస్తుంది. అంటే తాత్వికంగా మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒక సంఘటన జరిగితే అది కొంతకాలానికి మానిపోవాలి, మర్చిపోవాలి. అందులో బ్రాహ్మణోత్తముడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మణుడు. ఇక్కడ మళ్ళీ బ్రాహ్మణుడు అనేది కులం కాదు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎరిగినవాడు క్షమాగుణంతో సరే యుద్ధానికి వచ్చిన తర్వాత మరణం అనేది సంభవం కాబట్టి అలా నా తండ్రి చనిపోయాడని మర్చిపోవాల్సినది
ఇప్పుడు మీలో ఆ క్రోధం, ఆ పౌరుషం, ఆ పగ మీలో రగులుతుంటే పక్కన కొందరు స్నేహితులు చేరి అందులో పెట్రోల్ పోస్తుంటారనమాట. అప్పుడు చూడరా మీ నాన్నని ఇలా చేశాడు, ఇప్పుడు చూడరా మీ అమ్మని ఇలా తిట్టాడని. అలాగిప్పుడు దుర్యోధనుడి చేత మళ్ళీ చెప్పబడ్డాడు కాబట్టి అశ్వత్థామ, వాడు ఆల్రెడీ లోపల రగులుతున్న అగ్నిలో దుర్యోధనుడు ఇప్పుడు పెట్రోల్ పోశాడు. అదే దృశ్యం. నా తండ్రి యోగ సాధనలో కూర్చుంటే తల కోసేశాడు, తల విసిరేశాడు. అసలు ఇలాంటి ఒక దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. కొడుకు కళ్ళ ముందు తండ్రి తల తీసి తలలిసిరేశాడు అని నిద్రపోలేక, ఆ నిద్రలోకి జారుకోలేక, మనశ్శాంతి లేక లేచి ఆ అశ్వత్థ వృక్షం చుట్టూ తిరుగుతూ ఏం చేయాలో అర్థం గాక, ఆ చెయ్యి ఆ బుర్ర మీద పెట్టుకొని ఏం చేయాలో అర్థం గాక అలా కూర్చుండిపోయిన అశ్వత్థామకి ఇప్పుడు చెట్టు మీద కొన్ని కాకులు కనపడ్డాయి. ఆ అశ్వత్థ వృక్షం ఎంతో పెద్దగా ఉంటాయి అలాంటి అశ్వత్థ వృక్షాలు. అందులో ఎన్నో పక్షులు ఆశ్రయించి వాటి మీద ఉంటాయి. అలాంటి కొన్ని కాకులు ప్రశాంతంగా వాటి పిల్లలతో ఉంటే అటువైపుకు ఒక గుడ్లగూబ వచ్చింది. పడుకుంటున్న కాకుల దగ్గరికి వచ్చి ఆ కాకులను పొడి చేస్తూ, ఆ కాకుల యొక్క తలలు తుంచేస్తూ, వాటిని కట్ చేస్తూ, ఆ లేతగా ఉన్న పిల్లలని చంపేసి వాటి మాంసాన్ని లొట్టలేసి తినేస్తుంది ఈ గుడ్లగూబ. ఆ దృశ్యం అశ్వత్థామకు కనపడింది. కనపడగానే ఇప్పుడు అశ్వత్థామకి ఒకటనిపించింది. ఏంటంటే, కాకులు పిల్లలతో ఉండి, వాటి పరివారంతో ఉంటే పిల్లలు కిలకిలా అరుస్తూ, కాకి వాటికి భోజనం పెడుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ రాత్రి అవన్నీ నిద్రలోకి జారుకోగానే, గుడ్లగూబ రాత్రులు మాత్రమే పనిచేస్తది కాబట్టి అదొచ్చి వీటిని తినే దృశ్యం నుంచి వాడి అసుర మనస్తత్వానికి రాని కోరికొచ్చింది. ఏమిటంటే, యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉండి వీళ్ళని కాపాడుతున్నాడు. అందుకనే విజయం వీళ్ళకే వస్తుంది. కాబట్టి నిజంగా ధర్మయుద్ధం చేసి వీళ్ళని సంహరించలేము. కాబట్టి వీళ్ళు నిద్రపోయినప్పుడు నిద్రలోనే వీళ్ళని చంపేయటం అన్నిటికంటే రైట్ అనుకున్నాడు. రైట్ అనుకొని ఆ ఆలోచన అంటే పూర్తిగా దుర్యోధనుడు యొక్క సావాసంలో, దుర్యోధనుడు యొక్క ఆశీర్వాదంతో వాడిలో పూర్తిగా రాక్షసపు ఆలోచనలొస్తున్నాయి. అసలు నిజంగా అశ్వత్థామ ఇలాంటి వాడా అంటే, ద్రోణాచార్యుడికి పుట్టిన వ్యక్తి. ఎంతో కొంత ఇంకిత జ్ఞానం ఉండాలి అశ్వత్థామకి. కానీ దుర్యోధనుడు సాంగత్యం, దుర్యోధనుడు ఆశీర్వాదం, దుర్యోధనుడు యొక్క కలి అంశ అతనిలో ప్రవేశించి అతని యొక్క మనస్సాక్షిని మోసం చేసుకుంటున్నాడు. అంటే ఒక ధార్మికుడు, బ్రాహ్మణోత్తముడు చనిపోయిన వాళ్ళని చంపకూడదు అనే సంగతి వాడికి తెలుసా ఇంకితం. అయినా సరే నా తండ్రిని చాలా అధర్మంగా చంపారు, దుర్యోధనుడిని నాభి కింద కొట్టేసి చంపారంటే ఇది కూడా తాత్వికంగా మీరందరూ జీవితాల్లో ఒక తప్పు చెయ్యాలనుకుంటున్నప్పుడు ఆ తప్పు ఎందుకు చెయ్యాలో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటానికి ఎన్నో రకాల మార్గాలుంటాయి. ఆ మార్గాలు ఎప్పుడొస్తాయి అంటే పూర్తిగా తామస ప్రవృత్తిలో ఉన్నప్పుడే మీకు అవి వస్తాయి. అందుకనే సత్సంగం చెయ్యాలి, ప్రతిరోజు హరినామస్మరణ చేయాలి, భాగవత, రామాయణ, మహాభారతాది గ్రంథాలు చదవాలి, సాధు పుంగవులను కలవాలి, ఎప్పుడూ మంచే వినాలి, మంచివాళ్లతో ఉండాలి. ఇలాంటి దుష్టాత్మలతో ఉంటే మంచివాళ్ళు కూడా చెడిపోతారు అనే ఒక దృశ్యానికి ఇది పరాకాష్ట. అలాంటిది ఇప్పుడు వచ్చినదే ఒక పింజారి ఆలోచన, ఒక దుష్ట ఆలోచన. అలాంటిది పాపం అలిసి సొలసి పడుకుంటున్న ముసలివాడైన మేనమావైన కృపాచార్యుణ్ణి లేపాడు. లేపగానే ఆ కృపాచార్యుడు లేచి, ఏమైంది అల్లుడా అంటే, నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. పాండవులను యుద్ధంలో గెలవటం అనేది కల. 18 రోజులు చూశాం. అర్జునుడికి ఏమైనా అయితే చాలు శ్రీకృష్ణ పరమాత్మ దిగిపోతాడు. ఇక భీమసేనుడు చేస్తున్న బీభత్సం నేను నా కళ్ళారా చూశాను. వీళ్ళని నిలవటం అసంభవం. కాబట్టి వీళ్ళని పొద్దున యుద్ధం చేసి గెలవలేం, రాత్రి పడుకున్నప్పుడు వెళ్ళి వీళ్ళని చంపేస్తాం అనగానే కృపాచార్యుడే ఇంకా బ్రాహ్మణోత్తముడు, అందులోనూ వీళ్ళకి కులగురువు. అలాంటి కృపాచార్యుడు నిర్గాంతపోయి, నువ్వు నిజంగా మా ద్రోణాచార్యుడికి పుట్టినవాడివేనా? నువ్వు ఏమిట్రా నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నది? మనం బ్రాహ్మణోత్తములం, 10 మందికి జ్ఞానం పంచాల్సిన వాళ్ళం. అలాంటిది నువ్వు ఇలాంటి ఆలోచన నీ మనసులో రావచ్చా? ఏమైపోయిందిరా, నీకేమన్నా దయ్యం పూనిందా అంటే, అప్పుడు కృపాచార్యులను పట్టుకొని ఏడుస్తూ,
నా తండ్రి ఏం తప్పు చేశాడు కృపాచార్య? అస్త్రాలన్నీ వదిలేసి మౌనంగా యోగనిద్రలో కూర్చుంటే ఆ దృష్టద్యుమ్నుడు ఆ కంఠాన్ని కోసేసి రక్తం కారుతున్న కంఠాన్ని జుట్టు పట్టుకొని తిప్పి ఇసిరేస్తే పాండవుల ఆ కౌరవుల యుద్ధంలో మధ్యలో డ్రొల్లి వచ్చి పడింది కౌరవుల మధ్యలో. అలాంటి తప్పు ఎలా చేశాడు? నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు ఆ దృశ్యమే కనపడుతుంది. నాకు నిద్ర పట్టట్లేదు. నేను ఎలాగైనా వెళ్ళి ఆ దృష్టద్యుమ్నుడిని చంపేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు. నేను నిద్ర పట్టక మేనియాలోకెళ్ళి పిచ్చివాడినయ్యేటట్టున్నాను మేనమామ. కాబట్టి నేను వెళతానంటే కృపాచార్యుడు అశ్వత్థామతో అన్నాడు, బ్రాహ్మణుడి కోపం క్షణికంగా ఉండాలి. అది యుద్ధం. యుద్ధంలో వచ్చిన తర్వాత చంపటం సహజం. అది ఇలా చంపాడు, అలా చంపాడు, తల తీసేశాడు, నాలుక తీసేశాడు, కాళ్ళు తీసేశాడని ఎందుకు నాయనా? చచ్చి మీ తండ్రి ఆల్రెడీ ఆ ఉత్తమ స్వర్గాలను పొందాడు. ఆ బృహస్పతి స్వరూపంలో ఐక్యమైపోయాడు. అశ్వత్థామ, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు దయచేసి పడుకో. పడుకుంటే కనీసం మైండ్ కామయ్యి నీ కోపం తగ్గి రేపొద్దునకు ఏమి చెయ్యొచ్చో రేపొద్దున ఆలోచిద్దాం. నువ్వు ఇంకెక్కువ ఆలోచించకు, దయచేసి నా పక్కన పడుకోవలసినదని తన యొక్క అల్లుణ్ణి పక్కన పడుకోబెడితే ఒక నిమిషం అక్కడ పడుకున్నవాడై ఆ కృపాచార్యుడు తన ముఖం చూస్తుండగా అశ్వత్థామ ఒక రోగిష్టి వాడికి నిద్రలా పడుతుంది. అలాగే నాకు మానసిక రోగం వచ్చింది కృపాచార్య. నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నా కళ్ళ ముందు నా తండ్రే కనబడుతున్నాడు. నా తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడే కనబడుతున్నాడు. ఇన్ని రోజులు నేను ఆ దృష్టద్యుమ్నుడిని ఓడించడానికి 3 రోజులు నుంచి ప్రయత్నించి ఓడిపోతున్నాను. ఇక మీరేమన్నా అనుకోండి, నేను చేసేది తప్పే అనుకోండి, అయినా సరే నేను ఆ దృష్టద్యుమ్నుడిని చంపితే తప్ప నాకు ఆ మనోవేదన తగ్గదు. నాకు మానసిక శాంతి ఉపశమనం దొరకదు. కాబట్టి మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను వెళ్ళి ఈ రాత్రికి నేను ఆ దృష్టద్యుమ్నుడిని సంహరిస్తానన్నాడు. అప్పుడు కృపాచార్యులు చెయ్యి పట్టుకొని, నాయనా కొంచెం మౌనంగా ఉండి ధ్యానం చెయ్యి. కోపం అనేది మంచిది కాదు. కోపం మనిషి బలహీనత. దాన్ని బలాన్ని చెయ్యకు నువ్వు. అలాంటి ఒక కోపం నీ యొక్క శత్రువు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే 6 శత్రువులు నిత్యం మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి వాటిని దగ్గర రానివ్వకు. ఏమయ్యిందా దుర్యోధనుడు తమ్ముళ్ళకి? అటువంటి క్రోధం, అటువంటి కార్పణ్యం, అటువంటి మాశ్చర్యం, జలసియే వాళ్ళ నాశనం చేసేసింది. అది కళ్ళతో చూసి కూడా నువ్వు గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా అశ్వత్థామ? దయచేసి పాండవులు చాలా ధర్మాత్ములు. వాళ్ల వైపుకు వెళ్ళొద్దు. ఒక పని చెయ్యి, రేపొద్దున మనిద్దరం కలిసి యుద్ధం చేసి దృష్టద్యుమ్నుడిని రేపొద్దున చంపేద్దాం. ఒక్క రాత్రి కాగు. ఇలాంటి అధర్మం ఒకసారి చేసిన తర్వాత నీ ప్రతిబింబాన్ని నువ్వు అద్దంలో చూసుకోలేవు. ఎప్పుడైనా నీళ్లు తాగుదామని ఒక సరస్సులోకెళ్తే ఆ సరస్సులో నీ ముఖం కనపడి, ఛీ నేను ఇలాంటి ఒక పని చేశానా, చనిపోయిన నేను నిద్రపోతున్న వాళ్ళని చంపేశానా అని నీ ముఖం నువ్వు చూసుకోలేవు. నీకు భారమైపోతావు నువ్వే. నీ పేరు, నీ ఊరు, నీ యొక్క తాత తండ్రుల యొక్క తేజస్సు మొత్తం నీలో ఉంటుంది. ఇలాంటి పాపపూరితమైన పని చేసుకొని నలుగురిలోనూ అధముడుగా నిలబడితే దానికంటే ఆత్మహత్య చాలా మేలు. కాబట్టి అలాంటి ఒక పని దయచేసి చెయ్యకు అని ఇంకా అశ్వత్థామని ఉపశమనానికి రేపొద్దున నేను నీకు తోడ ఇద్దరు కలిసి దృష్టద్యుమ్నుడిని యుద్ధంలో చంపుదాం. కాబట్టి రాత్రికి పడుకోనాయన. కొంతసేపు నువ్వు నీ మనస్సుకి రెస్టి, నీ మైండ్కి రెస్టి, అంతా కోపం తగ్గిపోతుంది అంటే ఇంకా అయినా కాసేపు పడుకోవటానికి ప్రయత్నించే అశ్వత్థామ పూర్తిగా ఆ అసురుడు యొక్క ప్రభావంలో ఉన్నాడు. అంటే ఈ దుర్యోధనుడు ఏ నిమిషమైతే మట్టి తీసి తన జుట్టు మీద పెట్టి తనకు ప్రధాన సేనాధిపతి పొజిషన్ అనేది ఒకటిచ్చి నా పగ ఇప్పుడు నీ పగ అని చెప్పాడో, పూర్తిగా ఆ కలి ప్రభావంలో ఉన్న అశ్వత్థామ ఇంకితాన్ని కోల్పోయి కృపాచార్యులకు చెప్పి, నువ్వు 100 చెప్పు 1000 చెప్పు పర్వాలేదు, నేను రోగిష్టివాణ్ణే, నేను మానసిక రోగినే, నేను వెళ్ళి ఇవాళ ఆ దృష్టద్యుమ్నుడి కంఠాన్ని నరికేస్తాను. నువ్వు వస్తేరా, లేకపోతే నేను వెళతానంటే ఇక ఆ అల్లుడిని ఎలాగో మార్చలేకపోయాడు. కనీసం అల్లుడు వెంటన్నా వెళదాం, కనీసం కాసేపు ఏమన్నా అల్లుడు మనసు మారుతుందేమో అని చెప్పి ఆ కృపాచార్యులు కృతవర్మను లేపి
రాత్రిపూట లెగిసి వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడి రాత్రే అందరినీ ఈ దృష్టబ్దుముడిని చంపితే తప్ప నిద్రపట్టట్లేదు అంటున్నాడు. ముందు నుండి వీడు కొంచెం మానసికంగా కొంచెం బాగా కాంప్లెక్స్ పర్సన్. కాబట్టి మనం వీడితో పాటు వెళదామంటే అందరూ కలిసి పాండవులు ఎక్కడ నిద్ర చేస్తున్నారో అక్కడికి చేరారు. చేరిన వెమ్మటనే ఆ పాండవుల శిబిరంలోకి వెళదామని అశ్వత్థామ ప్రయత్నిస్తుంటే ఒక భీకరమైన ఆకారం ఎలా ఉంది అంటే ఒక పెద్ద మనిషి, పెద్ద జుట్టు, ఆ జటాజూటం కూడా ఎంతుంది అంటే తల మీద నుంచి కింద కాళ్ళ వరకు జుట్టు వేలాడుతుంది. ఆ జుట్టు నిండా సర్పాలున్నాయి. ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ పాములన్నీ చుట్టుకొని ఉన్నాయి. కింద ఒక చిన్న చర్మం కట్టుకున్నాడు. ఆ చర్మం కూడా ఒక పాముతో ముడేసి ఉంది ఆ కింద కట్టిన బట్టకి. అలా ఒక మనిషి అక్కడ నిలబడి అసలు అశ్వత్థామని లోపలికి వెళ్ళనివ్వట్ల. అశ్వత్థామ తన యొక్క ధనస్సుని తీసి ఆ వింత మనిషి యొక్క శరీరంలోకి వేస్తే బాణమతంలోకి మాయమైపోతుంది. ఎన్ని బాణాలు వేసినా ఆ బాణాలని తినేస్తుంది ఆ శరీరం. ఇప్పుడు పెద్ద గదనేశాడు. ఆ గద ఆ మనిషి యొక్క నోట్లోకెళ్ళి మాయమైపోయింది. అసలు ఏమిటిది? ఇది మనిషి ఆకారమా, ఒక ప్రేతాకారమా, ఒక అసురాకారమా, ఏమీ అర్థం కాక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ కూడా అక్కడ నిలబడి కాపాడుతున్న ఆ మనిషిని అతను ఓడించలేక అప్పుడు తలబట్టుకొని నేనింత పాపపు పని చెయ్యటానికి వచ్చాను కాబట్టి నేను కాపలా కాసే వ్యక్తిని కూడా క్రాస్ చేసి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నా జీవితం ఇక్కడ వృధా అని తెలుసుకొని అశ్వత్థామకు తన మీద తనకు అసహ్యం వేసి ఈ కోపంలో ఇతను ఏమీ చెయ్యాలో అర్థం కాక చెయ్యరాని పని చెయ్యటానికి వస్తే పూర్తి పుణ్యక్షీణం అయిపోయి ఎవరు పడితే వాళ్ళు ఓడిచ్చేస్తున్నారు అశ్వత్థామని. అంటే ఇక్కడ కూడా భారతాంతర్గతం. మీరు ధర్మం వైపు నిలబడితే మీ శక్తి పెరుగుతుంది, మీరు అధర్మం వైపు నిలబడితే మీ శక్తి తరుగుతుంది. నాకు ఈ జీవితం వద్దు, నా ముందు నా తండ్రిని కంఠాన్ని కోసేసి ఇసిరేసిన వాడిని చంపలేకుండా బ్రతికి వేస్ట్. అలాంటిది శివ అందరంటారు నువ్వే ఈ దృష్టబ్దుమ్నుడు నీ యొక్క శక్తి వల్ల ఒక అగ్నిలోంచి పుట్టాడు, నా తండ్రిని చంపటానికే పుట్టాడు అని లోకం మొత్తం చెప్పింది. కాబట్టి శివ నా యొక్క మనసేమీ బాలేదు, కాబట్టి నేనింక బ్రతకాలని అనుకోవట్లేదు. సో నీ యొక్క అనుగ్రహంతో నేనిక చనిపోవాలని అనుకుంటున్నాను అని మానసికంగా అక్కడ ఒక యజ్ఞగుండాన్ని ఏర్పరిచి ఇతని లోపల నుంచి రగులుతున్న ఆ కోపాన్ని అగ్నిగా ప్రకటించి ఆ అగ్నిగుండం వేసి సాక్షాత్తు శివుడికి ఆయన మనస్సులో రుద్రం చదువుకుంటూ ఆ శివుడు యొక్క అన్ని స్వరూపాలకు ఆయన పూజ చేస్తూ ఆ పశుపతనాథుణ్ణి, ఆ నీలకంఠుణ్ణి, ఆ మహామృత్యుంజయుణ్ణి, మహారుద్రుణ్ణి ఆయన ధ్యానం చేస్తూ మంత్రపారాయణం చేస్తూ తనను తను పూర్తిగా ఈ యొక్క హోమగుండంలోకి వెళ్ళి ఆయన పూర్తిగా తనను తనే ఆ రుద్రుడికి బలిచ్చేద్దాం అనే ఒక దృష్టితో తను ఆ అగ్నిలోకి ప్రవేశించాడు. అది చూడగానే శివుడికి ఎక్కడ లేని ప్రేమ కలిగి బోలాశంకరుడు గడ ఒక వాయిస్లో ప్రత్యక్షమై ఏమిటి అశ్వత్థామ నీ బాధ అంటే, శివ నువ్వు అగ్నిలోంచి దృష్టబ్దుమ్నుడిని ప్రకటించేలా చేశావు, నా తండ్రి యొక్క మరణం కోరుకున్న ఆ ద్రుపదుడికి నువ్వు ఇచ్చిన వరం ఇది. కాబట్టి నేను అలాంటి ఒక దృష్టబ్దుమ్నుడిని వాళ్ళ సంహరించలేకపోతే నేను మానసిక వేదనతో చచ్చిపోయేలా ఉన్నాను. దానికంటే నేను నీకే పూర్తిగా నన్ను నేను ఇచ్చేసుకొని, నన్ను నేను సమర్పించుకొని, నా దేహాన్ని నీకు త్యాగంగా ఇచ్చేసి ఈ యజ్ఞంలో నేను శివైక్యం పొందాలని అనుకుంటున్నాను. నా మానసిక శాంతి కేవలం నిన్ను చేరటంలోనే ఉంది. కాబట్టి నేను ఈ కోపంతో ఇక్కడ రగిలిపోతూ అనుక్షణం ఆ ప్రతీకారాన్ని తీర్చుకోలేక బ్రతకటం కంటే ఈ శరీరాన్ని నీకు అర్పించటమే మేలు అని నేను ప్రాణత్యాగానికి వచ్చానంటే బోలాశంకరుడు పూర్తి కటాక్షంతో ఆ అశ్వత్థామని కటాక్షించి ఒక విశేషమైన ఖడ్గాన్ని ఇచ్చి, ఖడ్గాన్ని ఇవ్వటమే కాదు, ఒక కాన్ఫిడెన్స్ లేని అశ్వత్థామలోకి సాక్షాత్తు రుద్రుడే లోపలికి వెళ్ళి ఆ పూర్తి రుద్రాంశగా తయారయ్యాడు అశ్వత్థామ. ఒక్కసారిగా ఆ ఖడ్గాన్ని గాలిలోకి లేపి ఆయన కళ్ళన్నీ ఎరుపెక్కేసి, అంటే ఇప్పుడు నుంచి చేస్తున్న ప్రతి
విషయము సాక్షాత్తు రుద్రుడే చేస్తున్నాడు ఇప్పుడు. ఇది ఒక మహాభారతంలో ఒక ధర్మ సూక్ష్మం. అది నేను ఆఖరికి చెప్తాను. ఇక లోపలికి వెళ్ళిన అశ్వత్థామ వీర భయంకరంగా అరుస్తూ అక్కడ ఆ ఖడ్గాన్ని గాలిలో లేపితే ఆ అరుపుకి ఒక్కసారిగా భూమి మొత్తం దద్దరిల్లి లోపల ఉన్నవాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. అసలు ఏమి జరిగింది అని అర్థం కాని క్షణంలో అప్పుడే దృష్టద్యుమ్నుడు చాలా దీర్ఘమైన నిద్రలో ఉన్నాడు. ఇక్కడ వ్యాసభారతంలో ఏం చెప్తున్నారంటే, దృష్టద్యుమ్నుడికి ద్రోణాచార్యుడిని సంహరించిన 15వ రోజు రాత్రి నుంచి ఇవాల్టి వరకు ప్రతిరోజు ఒక కల తనని వెంటాడుతుంది రాత్రి. ఆ కల ఏమిటంటే, ఒక మహాశక్తి, కాళికా స్వరూపంగా ఉన్న ఒక మహాశక్తి ఈయనని సంహరిస్తున్నట్టుగా ఆయనకి కలొస్తుంది. 15వ రాత్రి వచ్చింది, 16వ రాత్రి వచ్చింది, 17వ రాత్రి వచ్చింది. ఆ వచ్చిన సంగతి ఆయన 1-2 సార్లు ధర్మరాజుకు కూడా చెప్పుకున్నాడు. అలాంటిది 18వ రోజు రాత్రి ఆయన పడుకుంటున్నప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఏమిటంటే, ఆయన కలగంటున్నాడు. ఒక కాళికాదుర్గ ఆయన మీదకి వచ్చి ఆయన్ని సంహరిస్తున్నట్టుగా కలగంటున్నాడు. అలాంటిది డేజావులాగా ఏ కలనైతే మనం చూసింది మళ్ళీ మన నిజ జీవితంలో వస్తుందో అలాగా ఆ శబ్దం వినబడగానే ఒక్కసారి నిద్రలోంచి మేలుకుంటే అతను ముందు రౌద్రంతో జుట్టు విరబూసుకొని ముఖమంతా ఎరుపెక్కి చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్న అశ్వత్థామ కనపడ్డాడు. అప్పుడిక దృష్టద్యుమ్నుడికి అర్థమైందంటే, నాకు 3 రోజుల నుంచి వస్తున్న కల భగవంతుడు నాకు చెప్తున్నాడు, ఇక నా సమయం అయిపోయింది, నేను వచ్చిన ప్రయోజనం అయిపోయింది. నేను ఎందుకు వచ్చాను అగ్నిలోంచి? ద్రోణాచార్యుడు మరణానికి కారణం కోసం వచ్చాను. ద్రోణాచార్యుడు చనిపోయాడు. చనిపోగానే దేవతాంశగా వచ్చిన నేను మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే, కాబట్టి నా సమయం ఇక్కడ అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో ఆ దృష్టద్యుమ్నుడు పక్కన దృష్టద్యుమ్నుడు ధనస్సు ఉంటే ఆ ధనస్సుని పట్టుకున్న అశ్వత్థామ ఆ ధనస్సు యొక్క వింటి నారిని తీసి ఒక్కసారిగా దాన్ని ఇరక్కొట్టి ఆ నారిని తీసి ఆ అశ్వత్థామ యొక్క ఛాతి మీద కూర్చొని ఆ వింటి నారిని ఆ దృష్టద్యుమ్నుడి యొక్క కంఠానికి చుట్టి లాగుతున్నాడు. ఇలా లాగుతూ కళ్ళల్లోంచి ఆ ఎరుపెక్కిన ఆ రక్తం కారుతుంటే, నోట్లోంచి సొంగగారుతుంటే అశ్వత్థామని అది చూసిన దృష్టద్యుమ్నుడికి ఇంకా క్లియర్గా అర్థమైపోయిందంటే, వచ్చినవాడు రుద్రుడే. ఏ రుద్రాశీర్వాదంతో యజ్ఞం నుంచి వచ్చానో ఆ ప్రాణం కూడా రుద్రుడే ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడంటే ఆయన యొక్క ప్రయోజనం అయిపోయింది అని 1 నిమిషం మనసులో ఆ సాక్షాత్ పరమేశ్వరుణ్ణి దృష్టద్యుమ్నుడు మనసులో స్మరిస్తూ ఉండగా ఇక తన యొక్క కంఠాన్ని ఉరేసినట్టుగా ఆ వింటినారితో ఉరేస్తూ తన యొక్క చేతులతో ఆ కంఠాన్ని నొక్కుతూ ఆ శరీరాన్ని తన యొక్క పాదాలతో తొక్కుతూ ఆ తలని తన యొక్క చేతులతో కొడుతూ ఆ ఖడ్గాన్ని తీసి ఆ దృష్టద్యుమ్నుడు జుట్టు పట్టుకొని ఆ కంఠాన్ని కోసేసి, ఎలా అయితే ద్రోణాచార్యుడి యొక్క కంఠాన్ని కోసి ఆ తలని సిరేశాడో అలాగ బయటికి ఆ తలని సిరేశాడు. ఇప్పుడు ఒక పెద్ద సింహగర్జన చేస్తూ బయటికి వచ్చిన వాడు ఎలా ఉన్నాడంటే, లేచి నిలబడ్డ వాళ్ళందరూ చూసి భయపడుతున్నారు. ఇక అక్కడికి వచ్చిన ప్రతి చేడి, పాంచాల, విరాట, మత్స్యకి సంబంధించిన సైనికులు ఎవరొస్తుంటే వాళ్ళని నరుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే పక్కన శిఖండి కనపడ్డాడు. ఇప్పుడు ఆ శిఖండి యొక్క తలని కూడా అతను అదే రకంగా నరికేస్తే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలైన ఉపపాండవులు కనబడితే ఈ ఉపపాండవుల యొక్క క్యాంపులోకి దూరి ఎంతమంది ఆపుతున్నా ఆగకుండా ఆ పసివాళ్ళని అందరికీ 15 నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో వచ్చారు ఈ పాండవులు యుద్ధం చేసి గెలుద్దామని. అలాంటిది ద్రౌపది యొక్క సంతానం అంటే ద్రౌపదికి ధర్మరాజుకి, ద్రౌపదికి భీముడికి, ద్రౌపదికి అర్జునుడికి, ద్రౌపదుడికి నకులుడికి, ద్రౌపదికి సహదేవుడికి పుట్టిన ఈ 5 పిల్లలని నిష్పక్షపాతంగా అసలు ఒక విచక్షణ కోల్పోయి తనకంటే వయసులో ఎంతో చిన్న పిల్లలైన వాళ్ళందరినీ నరికేశాడు అశ్వత్థామ. ఇదంతా ఎవరు చేస్తున్నారో మీరు మళ్ళీ గమనించాలి. అంటే అశ్వత్థామ చేతిలో చావకూడదని సాక్షాత్తు అశ్వత్థామ లోపల ప్రవేశించిన సాక్షాత్తు శివుడు చేస్తున్న ప్రళయతాండవం ఇదంతా. అంటే ఆ శివుడి చేతిలో మరణించడమే ఒక పెద్ద వైభోగం. కానీ ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. అలా మొత్తం రౌద్రంగా చేసుకుంటూ అక్కడ ఉన్నవాళ్ళందరినీ సంహరిస్తుంటే కొందరు ఆ
క్యాంపులోంచి బయటికి పారిపోతుంటే ఒక్క నిమిషం ఏదైతే ఆ రుద్రశక్తి ఉందో అది కృతవర్మలోకి, కృపాచార్యుల్లోకి కూడా ప్రవేశించి వాళ్ళ యొక్క కన్నులు కూడా ఎరుపెక్కి క్యాంపులోంచి బయటికి పారిపోవాలనుకుంటున్న ప్రతివాడిని బాణాలేసి వీళ్ళు కొట్టేయటం మొదలుపెట్టారు. మొత్తం క్యాంపు బీభత్సంగా మనిషి అనేవాడు మిగలకుండా ఆ రాత్రి కాలరాత్రి అయ్యి ఒక శివుడు ప్రళయతాండవం చేసి వినాశనం చేస్తే ఎలా ఉంటుందో అలా మొత్తం వినాశనం జరిగిపోతే ఇప్పుడు ఆ ఉపపాండవుల తలలన్నీ తీసుకొని తలలన్నిటికీ ఒక ముడి కట్టి తలలన్నీ చేతిలో పట్టుకొని శరీరం మొత్తం రక్తంగా కారిపోతున్న వాడు ఇప్పుడు ఒక్క క్షణం ఆ క్యాంపులోంచి బయటికి వచ్చి ఆ క్యాంపుకి మట్ట అంటించంటే ఇంకెవరన్నా బ్రతుకున్న వాళ్ళు చనిపోవాలని అలా నడుచుకుంటూ ఆ రాత్రి వచ్చి దుర్యోధనుడు ఏ మడుగులో అయితే పడిపోయాడో ఆ మడుగు దగ్గరికి వచ్చి అక్కడ దుర్యోధనుడిగా కను ఊపిరితో ఉంటే ఆ కను ఊపిరితో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి ఇలా రావటం, ఆ ఉపపాండవుల యొక్క తలలను అక్కడ పెట్టడంతో ఇక అతనిలోంచి రుద్రావేశం బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు వరకు చేసిన యుద్ధమంతా ఒక శివుడైతే అక్కడ పెట్టడంతో అతని లోపల నుంచి ఆ రుద్రాంశ బయటికి వెళ్ళిపోయింది. రుద్రాంశ బయటికి వెళ్ళటం మళ్ళీ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఏమిటంటే ఎప్పుడైతే అసురోత్తముడి సాంగత్యంలో నువ్వు వెళతావో దేవత ఆశీర్వాదం నుంచి నువ్వు దూరం అయిపోతావు. ఇప్పుడు ఒక్క నిమిషం చూశాడు. చూడగానే అతనికి చలనం వచ్చింది. ఓ నేను ఇంత పని చేసేసానా ఇక్కడ, నేను ఇంత బీభత్సం చేసేసానా అని చలనం వచ్చిన వాడై ఇక ఆ దుర్యోధనుడిని చూసి అసలు నేను ఎలా ప్రభావంలోకి వెళ్ళిపోయాను, ఏదో హిప్నాటిజంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాను ఈ దుర్యోధనుడు మాటలతో అని దుర్యోధనుడిని చూచి ఇక ఎలాగో చేశాడు కాబట్టి నేను పాండవుల పిల్లలైన ఉపపాండవులని సంహరించాను. రాజా, నేను నీ వైపు యుద్ధం చేసిన దానికి నేను నీ యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్తే ఇప్పుడు మళ్ళీ దుర్యోధనుడు ఇతని చేతుల్లో చేతులు పెట్టి నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను, మనం అందరం మళ్ళీ స్వర్గలోకంలో కలుద్దాం, కానీ పాండవులు మాత్రం ఎప్పుడూ ఈ భూప్రపంచాన్ని వేలకూడదు, పాండవులు నిర్వంశమైపోవాలి అని చెప్పి అశ్వత్థామకు చెప్తూ దుర్యోధనుడు ప్రాణాలు వదిలేశాడు. ఇక్కడ దుర్యోధనుడు ప్రాణాలు వదిలేశాడు. ఒక పూనకం వచ్చినట్టు మొత్తం అందరినీ సంహరించాడు. ఇక అక్కడ ఉపపాండవుల తలను అక్కడ వదిలేసి ఇక కృపాచార్యుడితో చూచి అయ్యో నేను చెయ్యరానిది చేసేశాను, ఇక ఇప్పుడు ఇది తెలిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ అర్జునుడు, ఆ భీమసేనుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అని చెప్పి అడవిలోకి పారిపోయాడు. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. నీ పుత్రరత్నం పోతూ కూడా అశ్వత్థామ యొక్క మనసుని హైజాక్ చేసి అశ్వత్థామ పూర్తి అసురోత్తముడుగా మారిపోయి ఆ అశ్వత్థామ పూర్తి రుద్రాశీర్వాదంతో ఇంతమందిని సంహరించి ఆ ఉపపాండవులైన ద్రౌపదీ పిల్లలందరినీ చంపేశాడు అని చెప్తుండగా ఇక ఆ అశ్వత్థామ సిగ్గు లేకుండా ఇలాంటి ఒక దరిద్రపు పని చేసి పారిపోయి ఆ అడవులో తిరుగుతూ ఏం చెయ్యాలో అర్థం కాక నిత్యం ఆ భీమసేనుడిని, ఆ అర్జునుడు ముఖం అతనికి గుర్తొస్తూ, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖం గుర్తొస్తూ ఎక్కడ దాక్కోవాలో ఏ త్వరలో ఉండాలో అర్థం కాక తన పాపం తనను వెంటాడుతుంటే అతను ఆ బ్రాహ్మణ జన్మలో పుట్టాడు కాబట్టి ఆ గిల్ట్ అనేది ఇంకా అతని శరీరంలో ప్రవేశించి ఇప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు అశ్వత్థామ కంటే ఆ ప్రతీకార జ్వాలలతో సగం పిచ్చెక్కిన వాడు ఇప్పుడు ఇలాంటి పని చేసి పూర్తి ఉన్మాదిగా పూర్తి పాపంతో శరీరం మొత్తం ఆ రక్తంతో ఏమి చేయాలో అర్థం కాక ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇది ఇలా జరుగుతుండగా ఆ ఎంటైర్ ఆ పాండవుల క్యాంపు నుంచి దృష్టద్యుమ్నుడి యొక్క రథసారథి మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. వాడొక రథం తీసుకొని ఆ దృష్టద్యుమ్నుడు యొక్క రథసారథి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు, సాత్యకి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ రథాన్ని ఆపి వాళ్ళకి ఈ విషయం మొత్తం చెప్పాడు. దృష్టద్యుమ్నుడి యొక్క రథసారథి శ్రీకృష్ణ పరమాత్మకి, పాండవులందరికీ ఇలా ఈ రాత్రి లోపలికి చొచ్చుకు వెళ్ళిన అశ్వత్థామ ఉన్మాదంగా ప్రవర్తించి ఉన్నవాళ్ళందరినీ సంహరించాడు, కేవలం నేనొక్కడే బ్రతికి బయటపడ్డాననే సంగతి చెప్తుంటే భీమసేనుడికి ఎక్కడలేని ఉగ్ర ఆవేశం వచ్చింది. అది పాండవులందరికీ చెప్పిన వెమ్మటనే
శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథసారథిని ఉపప్లావ్యం అంటే విరాట నగరంలో ఎక్కడైతే సుభద్ర ద్రౌపదులున్నారో అక్కడికి వెళ్ళి ఈ సంగతి ద్రౌపదికి చెప్పి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురావలసినదిగా ఆదేశించారు. ఇది సుమారుగా పొద్దున్న అంటే ఈ విషయం దృష్టద్యుమ్నుడి రథసారథి వీళ్ళందరికీ చెప్పిన నాటికి బ్రహ్మముహూర్తం వచ్చింది. ఇక శరవేగంగా దృష్టద్యుమ్నుడి రథసారథి వెళ్ళి ఉపప్లావ్యానికి చేరుకొని అక్కడి నుంచి ద్రౌపదిని తీసుకొని వచ్చి ఈ ప్రదేశానికి అంటే ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడైతే పాండవులు ఉన్నారో అక్కడికి తీసుకొని వచ్చేసరికి సుమారుగా ఒక 9-10 గంటలైంది. అంటే మార్నింగ్ టైం. అసలు ఆ దృశ్యాన్ని చూడటానికే చాలా భయంకరంగా ఉన్న ఆ క్యాంపుల దగ్గరికి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిని తీసుకొని పాండవులను తీసుకొని వెళుతున్నాడు. అసలు ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా మంటలతో కాలిపోయి ఆ మంటలలో గుర్తు పట్టలేని విధంగా అక్కడ జంతువుల యొక్క కళేబరాలు, ఏనుగుల యొక్క కళేబరాలు, పాపం పసి జంతువులు అంటే మూగ జంతువులు రాత్రిపూట పాపం అవి కూడా సేదతీరాలి. అలాంటిది కూడా చూసుకోకుండా ఒక ఉన్మాదంతో చంపేశాడు ఈ అశ్వత్థామ. అదంతా చూసిన ద్రౌపది తలలు లేని తన 5 కొడుకులని చూసి కుప్ప కూలిపోయింది ద్రౌపది అక్కడ. అసలు ద్రౌపది యొక్క మానసిక స్థితి చాలా వర్ణనాతీతం ఇక్కడ. ఎందుకంటే ద్రౌపది కోల్పోయింది తన పిల్లల్ని మాత్రమే కాదు, దృష్టద్యుమ్నుడు ద్రౌపది యొక్క అన్నో తమ్ముడో ఇద్దరు కలిసి అగ్నిలోంచి వచ్చారు, అంటే తన సోదరుడు. అదే కాకుండా ద్రౌపది యొక్క మొత్తం యావత్ పాంచాల రాజ్య సైనికులు మొత్తం నాశనమైపోయారు. అంటే ద్రౌపది వైపు ఉన్న వాళ్ళు ఎవరూ మిగల్లేదు అసలు. అది చూసి ఇంకా విపరీతమైన శోకానికి లోనై ద్రౌపది అక్కడ ఇక ఆ అశ్వత్థామ లాంటి నీచుణ్ణి తీసుకొని వచ్చి వాడిని సంహరించి వాడి మణిని తీసి నా చేతిలో పెడితే తప్ప నేను భోజనం అన్నము నీళ్లు ముట్టకుండా ఇక్కడ నేను ప్రాణత్యాగం చేస్తానని అక్కడ కూర్చుండిపోయింది వ్రతంలో. అది చూచిన ధర్మరాజు ద్రౌపది దగ్గరికి వచ్చి, ఒక క్షత్రియుడిగా పుట్టామంటే ఖచ్చితంగా ఇంకొకటి చేతిలో మరణించాల్సిందే. క్షత్రియ జన్మ అనేది చాలా చాలా ఊహించడానికి వీలు లేనటువంటిది. ఎందుకంటే మనందరం సినిమాల్లో చూసి పుస్తకాల్లో చదివి రాజుగా పుట్టడం ఎంత గొప్పో, ఎందుకంటే రాజులకి భోగం ఉంటుంది, రాజులకి రాజ్యం ఉంటుంది అని. కానీ రాజు అనేవాడు కేవలం ఒక భోగ ప్రవృత్తికి తన స్వధర్మాన్ని ఆచరించడు. అందరు మనుషులను కాపాడుతూ ధర్మ సంస్థాపనార్థానికై ఒక రాజు బ్రతుకుతాడు. అలా ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు చాలామంది అధార్మిక రాజులు అతని మీదకి వచ్చి అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. కాబట్టి ఈ వేదాంతాన్ని ద్రౌపదికి చెప్తున్నాడు. మన పిల్లలు పుట్టారు, ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళ చేతిలో చనిపోవాల్సిందే. అలాంటిది ఎందుకు అంత శోకిస్తున్నావు నువ్వు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అసలు పాండవుల వైపున్న ట్రామా ఏంటంటే, వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలందరూ 2, 3, 4 సంవత్సరాల లోపు వాళ్ళే. అలాంటిది ఎవరు కూడా తల్లిదండ్రుల వాత్సల్యంతో తల్లిదండ్రుల ప్రేమలో పెరగలేదు. ఎందుకంటే 12 సంవత్సరాల అరణ్యవాసం దీర్ఘకాలంగా, 1 సంవత్సరం అజ్ఞాతవాసం జరుగుతున్నప్పుడు అభిమన్యుడు ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ద్వారకలో పెరిగాడో ఈ ఉప పాండవులందరూ కూడా పెరిగారు. అందుకనే దృష్టద్యుమ్నుడికి మేనమామ ప్లస్ ఈ ఉప పాండవులు ఇద్దరికి చాలా బాండింగ్ ఎక్కువ. ఇద్దరు ఒకే దగ్గర ఉండేవాళ్ళు, ఒక దగ్గరే తినేవాళ్ళు. మేనమామలతో కొందరికి మన సనాతన ధర్మంలో కొన్నిసార్లు తండ్రి కంటే ఎక్కువ క్లోజ్నెస్ ఉంటుంది పిల్లలకి. అలాంటిది ఇవాళ ఈ ఉప పాండవులను మనం ఏ రకంగా కూడా చూడలేకపోయాం. ఎలా అయితే అర్జునుడికి అభిమన్యుడు చనిపోయినప్పుడు చాలా బాధ ఉండింది, నేను నా సమయాన్ని ఎక్కువ శాతం అభిమన్యుడికి నేను ఇవ్వలేకపోయాను. కానీ అవన్నీ దేవతా అంశాలు. సాక్షాత్తు అభిమన్యుడు చంద్ర తేజస్సుతో వచ్చినవాడు. ఇలా ఉప పాండవులు కూడా దేవతా తేజస్సు వాళ్లే. అసలు ఎందుకు ఇలా జరిగిందనేది నేను క్లైమాక్స్లో చెప్తానని చెప్పాను. అసలు రుద్రుడు ఎందుకు చేశాడు, అశ్వత్థామకు ఎందుకు హెల్ప్ చేశాడని. కానీ ఒక మనిషి వివక్ష కోల్పోయి తన పడుకుంటున్న పిల్లలని కూడా చంపగలిగాడంటే ఆ దుర్మార్గుడు ఎంత నీచుడో. కాబట్టి వాణ్ణి సంహరించి నా దగ్గరికి తీసుకురావలసినదే. ఎందుకంటే వాడు తప్పు చేశాడు.
వాడు అధర్మం చేశాడు. పడుకుంటున్న చిన్న పిల్లలని ప్లస్ పడుకుంటున్న ఆ సోదరుడైన దృష్టద్యుమ్నుడిని చంపాడు. ఇక ఇది విని ఆ ద్రౌపది అలాగా కూర్చుండిపోయి అక్కడ, నాకు వాడి శవం కనపడాలి, లేదా వాడిని చంపి వాడి మణిని తీసుకొచ్చి నాకివ్వాలి అనగానే ఇక ఎక్కడి లేని రౌద్రంతో ఇక రియాక్ట్ అయ్యేవాడు ఎవరు అంటే ఒక భీమసేనుడే. భీమసేనుడు యొక్క నైజం ఏమిటో మీరు ఇప్పుడు 18 రోజుల యుద్ధం చూసిన వాళ్ళు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఆయన కేవలం ధర్మం వైపే నిలబడతాడు, ఎవరికీ భయపడడు. ఆ మాటికొస్తే ఈ అస్త్రానికి కూడా భయపడడు. అలాంటిది ఇక ధీటుగా తన రథం మీదకు వెక్కి, నేను అశ్వత్థామని ఈడ్చుకొని తీసుకొని వస్తాను నీ దగ్గరకని చెప్పి శరవేగంగా అశ్వత్థామ వెనకాల పరిగెత్తాడు. అశ్వత్థామ ఏ దారిన వెళ్ళాడో ఆ అశ్వత్థామని వెతుక్కుంటూ భీముడు ఆ దారిలో వెళ్ళాడు. ఇక భీముడు శరవేగంగా ఆగమేఘాల మీద వెళ్ళిపోతుంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటున్నాడు. ఏమని అంటే, అసలు అశ్వత్థామ అనేవాడు ఎలాంటివాడో తెలుసా నీకు? వాడంత గర్విష్ఠిని నేను ఈ భూప్రపంచం మీద ఎప్పుడూ చూడలేదు. వాడు ఆచార్యపుత్రుడే అయ్యుండవచ్చు, కానీ ఎక్కడ లేని గర్వం వాడిలోనే ఉంది. వాడు విపరీతమైన మదంతో, విపరీతమైన అహంకారంతో ఉంటాడు. కాబట్టి వాడిని ఎదుర్కోవటం అనేది భీమసేనుడికి ఈజీ, అది ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడి దగ్గర ఎంతో అస్త్రశక్తి ఉంది. తన తండ్రి అర్జునుడికి ఎన్ని అస్త్రాలు ఇచ్చాడో అందులో కనీసం ఒక 70-80% అస్త్రాలు అశ్వత్థామకి ఇచ్చాడు. కాబట్టి ఒకటి, నాకు అస్త్రముల వల్ల అశ్వత్థామ ఎలాంటి మనస్థితిలో ఉన్నాడో నాకు తెలుసు. ఇంత ఉన్మాదానికి పాల్పడ్డవాడు ఇప్పుడు భీమసేనుడు పట్టుకోవడానికి వెళ్తున్నాడు. నేను నీకు ఒక కథ చెప్తాను, నువ్వు అర్జెంటుగా రథం తీసి ఆ భీమసేనుడు వెనకాల వెళ్ళని అనగానే అర్జెంటుగా ఆ కృష్ణుడు తన యొక్క రథాన్ని తెప్పించాడు. తన మెయిన్ రథం, ఇన్నాళ్ళు మీరు చూసిన రథం కేవలం అర్జునుడు కోసం నడిపిన రథం, ఆ అగ్నిదేవుడిచ్చిన రథం. కృష్ణుడిది ఒక విశేషమైన రథం ఉంటుంది, దాని గుర్రాలు కూడా అసలు చాలా విశేషమైన గుర్రాలు. అవన్నీ భూలోకపు గుర్రాలు కావు, అవన్నీ స్వర్గలోకపు గుర్రాలు. అవన్నీ తెప్పించుకొని కృష్ణుడు దాని మీద ధర్మరాజును కూర్చోండబెట్టుకొని ఆ భీమసేనుడు వెనకాల వీళ్ళు కూడా ధీటుగా వెళుతూ ఇప్పుడు ధర్మరాజుకు చెప్తున్నాడు, మీరందరూ వనవాసం చేస్తుండగా ఒకరోజు ద్వారకకు వచ్చాడు అశ్వత్థామ. ద్వారకకు వచ్చి ఆ ద్వారక సముద్రం వైపు చూస్తూ నించున్నాడు అక్కడ. అశ్వత్థామ వచ్చాడన్న కబురు రాగానే ఆచార్యుడు కొడుకని చెప్పి నేను నా అంతఃపురం నుంచి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాను. సముద్రాన్ని చూస్తూ అసలు వాడేదో ఒక పెద్ద అంటే వాడికంటే మించినవాడు లేదనే ఒక గర్వం వాడి కళ్ళల్లో నాకు కనబడుతుంటే నేను రాగానే నాకు నమస్కరించి, కృష్ణ మనిద్దరం ఒక పని చేద్దాం, నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, నేను నీకు అది ఇస్తాను, నువ్వు నీ దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని ఇస్తావా అని చెప్పి అశ్వత్థామ నన్ను అడిగాడు. నన్ను అడగగానే నేను ఇమీడియట్లీ వాడిని అర్థం చేసుకోవటానికి నేను వాడితో మాట్లాడిన మాట ఏమిటంటే, అసలు అశ్వత్థామ నీ దగ్గర నేను ఒకటి తీసుకొని నా దగ్గర నువ్వు ఒకటి తీసుకుంటే అది స్నేహం ఎలా అవుతుంది చెప్పు? కాబట్టి నువ్వు ఒక పని చేయి, నాకు నువ్వు ఏ బ్రహ్మాస్త్రము ఇవ్వక్కర్లేదు, నో ఎక్స్చేంజ్, నేనే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఒక శంఖమే ఉంది, నా గద, నా ధనస్సు, నా దగ్గర ఉన్న సమస్త ఆయుధాలని ఇస్తాను, ఏముంది తీసుకో అంటే వాడు నా అంతఃపురంలోకి వచ్చి అన్ని ఆయుధాలను చూసి, ఆ కౌమోదికి, ఆ ధనస్సు, గద, అవన్నీ డివైన్ వెపన్స్ కృష్ణుడి దగ్గర ఉన్నాయి, అవన్నీ చూచి అందులో సుదర్శన చక్రం మీద ఎంతో మక్కువగా ఎడంచేత్తో సుదర్శన చక్రాన్ని పట్టుకొని అది ఎత్తబోయాడు. అసలు ఎడంచేత్తో సుదర్శన చక్రాన్ని పట్టుకోగానే వాడి శరీరంలో తేజస్సు మొత్తం పోయి వాడు దాన్ని కదల్చలేకపోతే ఇప్పుడు కుడి చేత్తో పట్టుకొని దాన్ని కదిల్చే ప్రయత్నం చేస్తే సుదర్శన చక్రాన్ని వాడు ఇంచు కూడా కదిలించలేకపోయాడు. ఏమిటి అశ్వత్థామ ఇది అంటే, నాకు ఎలాగైనా ఈ సుదర్శన చక్రం కావాలి, నాకు ఎలాగైనా సుదర్శనం చక్రం కావాలి అని ఒక చంద్రముఖిగా మారిన అశ్వత్థామని నేను ఆ రోజు చూశాను. వాడి కళ్ళల్లో ఉన్న ఆ రౌద్రం, వాడి కళ్ళల్లో కనబడుతున్న ఆ మేనియా అంటే ఆ పిచ్చిదనం, అదంతా నేను ఆ రోజు చూశాను. అప్పుడు నేను అశ్వత్థామకు చెప్పాను, నాయన ఈ యొక్క సుదర్శన చక్రం అనేది అంత తేలికైన విషయం కాదు, ఇది
దీనికి ఘోర తపస్సు చేయాలి. ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత నాకు ఈ సుదర్శన చక్రం వచ్చింది. కాబట్టి నీకు పాత్రత ఉండాలి. ఒక అస్త్రాన్ని, ఒక విశేషమైన దైవ ఆయుధాన్ని వాడాలంటే దానికి ఎలిజిబిలిటీ ఉండాలి నీకు. ఎలిజిబిలిటీ లేకుండా నువ్వు ఎలా ఈ సుదర్శన చక్రాల్ని వాడదాం అనుకుంటున్నావు? ఆ మాటికొస్తే నా ప్రియ శిష్యుడైన అర్జునుడు, నా అన్నైన బలరాముడు, నా కొడుకైన సాంబడు, ప్రద్యుమ్నుడు, వీళ్ళల్లో ఎవరు కూడా ఇవాల్టి వరకు సుదర్శన చక్రం కావాలని అడిగే సాహసమే చేయలేదు. అంటే వాడు పాత్రతకు మించి ఆలోచించే మనస్తత్వం గల్లవాడు ఈ అశ్వత్థామ. మళ్ళీ తాత్వికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడి యొక్క క్యాలిబర్ని అర్థం చేసుకోవాలి. అలా కర్ణుడు ఎప్పుడు చూసినా వాడి క్యాలిబర్ అందరికంటే గొప్పనే అనుకునే మనస్తత్వం కర్ణుడిది. అలాగా అశ్వత్థామ కూడా ఏంటంటే ఏదైనా ఒక మంచిది, చాలా గొప్పది కనబడితే నేను దానికి ఎలిజిబుల్లా కాదా, నాకు పాత్రత ఉందా లేదా అని అర్థం చేసుకోకుండా దానికోసం ఆరాటపడే ఒక క్రుయల్ మనస్తత్వం ఉంది. ఒక కోల్డ్ బ్లడెడ్ పర్సన్ ఈ అశ్వత్థామ అనేవాడు. అది గమనించి, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదే తీసుకొని వెళ్ళి ద్రోణాచార్యుడికి చెప్పాడు. ఒకరోజు నేను ఇలా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాను, నేను అక్కడ అతని యొక్క సుదర్శన చక్రాన్ని కోరాను, అది కావాలని అడిగితే శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని నేను కదిలించలేకపోయాను అనే సంగతి చెప్తే ఆ రోజు ద్రోణాచార్యుడు పసిగట్టాడంటే నా కొడుకులో ఎంతో కొంత ఈ ఉన్మాదత్వం ఉంది, వాడిలో కొంచెం మంచితనం తగ్గిందని చెప్పి అప్పటి నుంచి ద్రోణాచార్యుడు వాడికి కొన్ని అస్త్రాలు ఇవ్వలేదు. కానీ అప్పటికే ఇచ్చేసిన ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఇచ్చేశాడు. కాబట్టి అప్పుడు అశ్వత్థామతో చెప్పాడు, ఏమిటంటే నాయనా, నీకు కొన్ని అస్త్రాలు ఇచ్చాను, అందులో అన్నిటికంటే గొప్ప అస్త్రం ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం. ఈ అస్త్రం యొక్క మంత్రం గాయత్రి మంత్రం. కాబట్టి ఈ మంత్ర ఉపాసనతో ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారములు చెయ్యాలంటే నువ్వు చాలా బ్రహ్మచర్యం పాటించాలి. ఎప్పుడు సత్యము, ఎప్పుడు ధర్మము వేపే ఉండాలి. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనుషుల మీదకు ప్రయోగించద్దు. ఎల్లవేళలా ఎల్లకాలములా ఈ అస్త్రాన్ని నువ్వు నీ దగ్గరే పెట్టుకొని ఎప్పుడూ దీన్ని వాడద్దు. ఎప్పుడైనా నీ ప్రాణాపాయ పరిస్థితి మనుషుల వల్ల కాకుండా వేరే లోకం వాళ్ళు, అంటే దేవతల వల్ల కానీ, నీకంటే పెద్దవాళ్ల వల్ల కానీ నీకు వచ్చిన పక్షాన మనుషుల వినా ఎవరి మీదైనా దీన్ని ప్రయోగించు అని చెప్పి తన తండ్రి ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. కానీ వీడి మనస్తత్వం ఇప్పుడు చూస్తే అసలు వీడు కంప్లీట్లీ పిచ్చివాడిలాగా తయారైన అశ్వత్థామలాగా నాకు కనబడుతున్నాడు. కాబట్టి వీడు ముందు వెనక చూడకుండా వెళ్ళిన భీమసేనుడి మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడేమో, అందుకునే పద మనం ఆ భీమసేనుడు వెనకాల వెళదాం అని చెప్పి ఆ భీమసేనుడు వెనకాల వెళుతూ ఉంటే దారిలో వచ్చున్న వాళ్ళందరినీ అడిగాడు, ఇక్కడ అశ్వత్థామ ఎక్కడికి వెళ్ళాడు, అశ్వత్థామ ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ముని సమూహం ఏమి చెప్పిందంటే ఇక్కడి నుంచి ముందు హస్తినకు వెళ్ళాడు, హస్తిన నుంచి గంగ ఒడ్డుకు చేరుకున్నాడు అని చెప్పారు. అయితే ఆ భీమసేనుడు కూడా గంగ ఒడ్డుకు చేరాడు. భీమసేనుడితో పాటు శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు కూడా గంగ ఒడ్డుకు చేరారు. ఆ గంగ ఒడ్డున వ్యాస మహర్షి ఆశ్రమం ఉంది. ఆ వ్యాస మహర్షి ధ్యానముద్రలో కూర్చుండగా వ్యాస మహర్షి ముందు కొన్ని వందల ఋషులు, వాళ్ళు మొత్తం నాగాసాధువుల్లాగా భస్మం పూసుకొని శరీరమునందు నూగిపోలు, అంటే ఒక చిన్న కౌపీయం కట్టుకొని ఆ కౌపీయంతో అందరూ మునులు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ అక్కడందరూ ధ్యాన సాధన చేస్తుంటే అక్కడ ఎక్కడా కూడా ఈ అశ్వత్థామ కనపడట్లేదు. భీమసేనుడికి ఒక నిమిషం అర్థం కాలేదు. అందరూ దారిలో ఉన్న వాళ్ళందరూ ఆయన వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అని చెప్పారు. మరి వీడిక్కడెక్కడా కనబడట్లేదని ఇప్పుడు తీక్షణంగా ఆ నాగసాధువుల కళ్ళల్లో, ఆ నాగసాధువుల ముఖాల్లో చూడటం మొదలుపెట్టాడు భీమసేనుడు. అలా చూస్తే సిగ్గు లేకుండా చిన్నపిల్లలని, మూగ జంతువులని నిద్రపోతున్నప్పుడు చంపి అందరినీ సంహరించి అడవులలోకి పారిపోయి, ఎక్కడ పాండవులొచ్చి అడవులలో వెతికి మరీ నన్ను చంపుతారేమో అని భయపడి
వెళ్ళి గంగానదిలో స్నానం చేసి పూర్తిగా ఒంటికి భస్మం పూసుకొని ఆ కౌపీయంతో కూర్చొని అశ్వత్థామ వీళ్ళల్లో ఒకడిలాగా మారి ధ్యానం చేస్తున్నాడు అక్కడ. అది చూచిన భీమసేనుడు ఇక ఫుల్లుగా ట్రిగర్ అయ్యి ఆ ముని ఆశ్రమం అని చెప్పి వేదవ్యాసుడి కాళ్ళకి నమస్కరించి, ఆ వేదవ్యాసుడు మౌనంగా తన యొక్క ఆత్మసాక్షాత్కారంలో తన యొక్క యోగ సాధనలలో ఉంటే అక్కడ విపరీతమైన క్రోధంతో అశ్వత్థామని చూచి సిగ్గుమాలినవాడా, సిగ్గులేని దౌర్భాగ్యుడా, నీకంటే కింద ఉన్న పిల్లలని చంపటం, మూగ పశువులని చంపటం, ప్లస్ ఇలాగా ఒక రాత్రికి రాత్రి వచ్చి ఇంత ఉన్మాదం సృష్టించిన వాడివి, ఇంకా నువ్వు పెద్ద యోగివని చెప్పి ఇక్కడ కూర్చొని భస్మం పూసుకొని కూర్చుంటావా? నీ తండ్రికి ఒక బ్రాహ్మణుడుగా ఉన్న నీ తండ్రి ఒక బ్రాహ్మణోత్తముడు, వాడికి పుట్టిన నీలో ఎంతో కొంత బ్రాహ్మణ్యం ఉండాలి. కానీ ఈ దుర్యోధనుడు కూడు తిని దుర్యోధనుడు రాజ్యంలో ఆ దుర్యోధనుడు పక్కన సింహాసాల్లో కూర్చొని పూర్తి బ్రాహ్మణత్వం కోల్పోయి క్షత్రియ అధముడుగా బ్రతికి ఇవాళ నువ్వు కనీసం మనిషిగా నిలబడటానికి కూడా అర్హత లేని వాడివి నువ్వు. నిన్ను నేను సంహరిస్తాను అని క్రూరంగా, అంటే నిన్ను నేను సంహరిస్తానని ఒక క్రోధంతో కళ్ళన్నీ ఎరుపెక్కి ఆ భీమసేనుడు చూస్తుండగా ఒక నిమిషం అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, దాని తర్వాత ధర్మరాజు, దాని వెనకాల వస్తున్న అర్జున, నకుల, సహదేవులు అందరూ అక్కడ చేరారన్న విషయాన్ని ఏదో కొంగ జపంలాగా ఒక కళ్ళు మూసుకొని ఒక కంటితో వీళ్ళందరినీ చూచి ఎక్కడ వీళ్ళు వాడి మీదకి అస్త్రం వేసేస్తారు అని ఒక్క క్షణం అక్కడ నిలబడి ఆ ఒంటి నిండా భస్మం పూసుకున్న ఈ అశ్వత్థామ నిలబడి యోగులు మునులందరూ ప్రశాంతమైన మౌనంతో తపస్సులో ఉంటే ఒక గడ్డిని పీకి ఆ గడ్డిని మంత్రించి ప్రయోగమంత్రముతో, ఉపసంహారము లేకుండా కేవలం ప్రయోగమంత్రంతో బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పాండవుల మీదకు వేసేసి పాండవులు మొత్తం నిర్వంశమైపోవుగాక, అపాండవత్యం ఉండుగాకంటే పాండవులు మరణించి పాండవుల యొక్క సంతానాలు కూడా మరణించి మొత్తం అక్కడ పాండవుల ఉనికే లేకుండా ఉండేటట్టుగా సంకల్పం చేసి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసేశాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అతను వదిలిన మరుక్షణం పాండవుల వైపుకి, భీమసేనుడి వైపుకి, ఆ ధర్మరాజు వైపుకి, అర్జునుడి వైపుకి అలా దూసుకొచ్చేస్తుంటే ఆ అస్త్రం, ఇప్పుడు అర్జునుడు తన యొక్క గాంధీవాన్ని నిలబెట్టి ఇప్పుడు విశేషమైన మళ్ళీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారములతో మంత్ర అధిష్టాన దేవతని స్మరించి వేశాడు. వేగానే ఒక్కసారిగా ఈ బ్రహ్మాస్త్రం, ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం, ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాలు రెండు అక్కడ కలుసుకొని అది ఒక ఉత్పాతాన్ని క్రియేట్ చేస్తే నారదుడు లాంటి వాడు స్వర్గలోకం నుంచి డైరెక్ట్గా దిగిపోయి వ్యాస మహర్షి ఆశ్రమానికి వస్తే అది చేస్తున్న బీభత్సానికి ఋషులు మునులు ప్రశాంతంగా తపస్సాధన చేస్తూ తపస్సులో మునిగిన వాళ్ళు ఒక్కసారిగా వారి యోగ సాధన భంగమయ్యి వాళ్ళందులోంచి లేచి ఆ గాలిలో చూస్తుంటే రెండు పెద్ద అణుబాంబులొచ్చి ఈ భూప్రపంచాన్ని నాశనం చేసేటట్టుగా ఉంటే అప్పుడు వేదవ్యాస మహర్షి నారదుడు కలిసి మొట్టమొదట అర్జునుడి దగ్గరికి వెళ్ళి అసలు ఇలాంటి ఒక అస్త్రాన్ని ఎందుకు వేశావు నువ్వు అని అడిగితే కేవలం ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి నన్ను నేను కాపాడుకోవటానికి మాత్రమే ఈ అస్త్రాన్ని వేశాను, కాబట్టి నన్ను క్షమించవలసినది, నేను ప్రయోగ ఉపసంహారములతో వేశాను కాబట్టి నేను ఉపసంహరించుకోగలను అని చెప్తే అక్కడ వేదవ్యాసుడు నిలబడి ఇలాంటి ఒక అస్త్రం భూమి మీద పడితే 12 సంవత్సరాలు భూమి మీద గింజ మొలవదు, అంటే ఇది వ్యాసభారతం చదువుతున్న నేను ఎప్పుడైతే జపాన్లో హిరోషిమా నాగసాకి బాంబేస్తే అక్కడ ఎటువంటి రేడియేషన్స్ ఎక్కువైపోయి వాళ్ళకి అసలు అగ్రికల్చరే రాలేదంట చాలా సంవత్సరాలు. ఆ రేడియేషన్ సుమారుగా 30-40 సంవత్సరాలు ఆ జపాన్ వాసుల్ని బాధ పెట్టినట్టుగా ఇక్కడ వ్యాసభారతం 12 సంవత్సరాలు కరువు కాటకం వచ్చి భూమి మీద గింజమలవదని చెప్తుంది. అలా ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం అనేది ఒక
100 అణుబాంబులతో 200 అణుబాంబులతో ఒక ఈక్వల్గా ఉంటుంది. అలాంటిది ఇక వ్యాస మహర్షి చెప్తున్న దీనికి ఈ లోకము యొక్క హితం కోసం వాళ్ళ ప్రాణాలు పోయినా వాళ్ళు పర్వాలేదనుకున్న అర్జునుడు ఇక ఉపసంహరించుకున్నాడు. ఆ ఉపసంహరించుకుంటున్నప్పుడు ఆ బ్రహ్మాస్త్రం మొత్తం ఎంత తేజస్సుతో అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఢీకొట్టిందో అది వెనక్కి తిరిగి మళ్ళీ అర్జునుడి వైపుకు దూసుకుంటూ వచ్చేస్తుంటే అర్జునుడు మనసులో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటే మొత్తం బ్రహ్మశిరోనామకాస్త్రం ఆ అర్జునుడి లోపలికి విలీనమైపోయింది. అంటే ఆ ధారణ చేయటానికి అంత గొప్ప ధర్మం ఉండాలి. అలాంటిది అర్జునుడు ఉపసంహరించుకోగలిగాడు గ్రహస్థుడయ్యుండి. ఎందుకంటే అక్కడ ద్రోణాచార్యుడు ఇస్తున్నప్పుడే చెప్పాడు, దీన్ని ఉపసంహరించుకోవాలన్నా ప్రయోగించాలన్నా కటిగిన బ్రహ్మచర్యం పాటించి ఉండాలి, సత్యధర్మమునందు పూనిక ఉండాలి అని. అలాంటిది అర్జునుడు 4 పెళ్ళిళ్ళు చేసుకొని అయినా సరే తన యొక్క బ్రహ్మచర్యాన్ని అంత ధీటుగా పాటించాడంటే అర్జునుల్లో ఎంత ధర్మం ఉంది, ఎంత సత్యం ఉందనేది ఇక్కడ ప్రేక్షకులందరూ మీరు ఎరగాలి. ఎందుకంటే వ్యాసుడు చెప్తున్నాడు, బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒక్కసారి వదిలిన తర్వాత ఆ అస్త్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటే వాడిలో సత్యధర్మాలు లేకపోతే అస్త్రం వాడిని కొట్టేసి వాడు చచ్చిపోతాడు. అలాంటిది ఉపసంహారం చేసుకున్నాడు. ఇప్పుడు వ్యాస మహర్షి అశ్వత్థామకు చెప్తున్నాడు, నువ్వు మర్యాదగా ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోమంటే. ఇంకా వాడు రౌద్రం తగ్గనివాడు, కనీసం నారద వ్యాసుల లాంటి వాళ్ళకి భయపడాలి. వాళ్ళని చూసి పాండవులు 5 ఒక దగ్గర చేరి శ్రీకృష్ణ పరమాత్మతో ఉండేసరికే నాకు భయం వేసి నన్ను చంపుతారేమో అనే ఒక డిఫెన్స్లో నా దగ్గర ఉన్న టాప్ నాచ్ అస్త్రాన్ని నేను వదిలేశాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ అస్త్రాన్ని వదిలేటప్పుడు నేను ప్రయోగ మంత్రాన్ని మాత్రమే వాడాను, ఉపసంహార మంత్రాన్ని నేను వాడలేదు. కానీ ఇప్పుడు నేను వాడి వెనక్కి తీసుకోవాలంటే కూడా నా వల్ల కాదు అని చెప్పాడు వ్యాస మహర్షికి. మరి నీ వల్ల కానివాడివి ఎందుకురా దౌర్భాగ్యుడా ఇలాంటి ఒక అస్త్రాన్ని వాడావు? కేవలం ఎంత స్వార్థం! నీ ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఈ భూమండలంలో 12 సంవత్సరాల అకాలం వస్తే, డ్రాట్ వస్తే, ఈ బీడు భూములైపోతే జనాలు తిని ఎలా బ్రతుకుతారంటే కనీసం కనికరం లేని ఆ దౌర్భాగ్యపు ఈ అశ్వత్థామ నేను ఈ మంత్రాన్ని ఉపాసిస్తూ పాండవులు నిర్వంశమైపోవుగాక అని నేను ప్రయోగించాను. కాబట్టి ఖచ్చితంగా పాండవులు నిర్వంశీయులైపోతారని చెప్తుంటే వ్యాస మహర్షే చాలా కోపపడి నేను ఉపసంహరించుకోమని చెప్తే కూడా నువ్వు ఉపసంహరించుకోలేకపోతున్నావు. ప్లస్ నీ మనసులో అసలు ఎటువంటి గిల్ట్ లేకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావంటే నువ్వు పడరాని పాటలు పడి పడరాని కష్టాలు పడతావు. నువ్వు అసలు ఒక మనిషిగా ఫెయిల్ అయిపోయావు. ఎందుకంటే చిన్న పిల్లలని చంపిన కనీసం గిల్ట్ కూడా నిన్ను ఏ రకంగా కూడా నిన్ను ఆవహించి నిన్ను ఏ రకంగా కూడా నువ్వు కుమిలిపోవట్లేదంటే నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నువ్వు క్షత్రియుడివి కాదు, నువ్వు ఏ వర్ణం కాదు, అసలు మనిషివే కాదు అని ధీటుగా వ్యాసుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఆ అస్త్రం వెళ్ళిందంటే ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి మనసులో పాండవులు నిర్వంశీయులవ్వాలంటే మిగిలినది కేవలం ఒకటే. వాళ్ళెవరు అంటే ఈ ఉత్తర గర్భంలో పెరుగుతున్న అభిమన్యుడు కొడుకైన పరీక్షితుడు చచ్చిపోవటంతో పాండవులందరూ నిర్వంశీయులైపోతారు. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితికి మిగిలిన వారసుడు ఒకడే. దాని తర్వాత మళ్ళీ పాండవులు మళ్ళీ పిల్లల్ని కనొచ్చు, అది వేరే సంగతి. కానీ ఆ పరిస్థితుల్లో నేను మంత్రం చెప్పేటప్పుడే చెప్పాను పాండవులు నిర్వంశులైపోవుగాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండవుల మీద కోపంతో వదిలాను, ఇప్పుడు అది కూడా చెప్పాను. కాబట్టి అలాంటి ఒక బ్రహ్మాస్త్రం తను ఒక్కసారి వదిలిన తర్వాత తను సంకల్పంతో ఆ పని చేసుకుంటుంది అంతే. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోలేను అని క్లియర్గా చెప్పేగానే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా కోపంతో అశ్వత్థామ వైపు చూసుకొని, పిల్లలని చంపింది కాక, నువ్వు రాత్రిపూట దృష్టబ్దుమ్నుణ్ణి మూగ జీవాలను చంపింది కాక, ఇంకా ఎంత ఉన్మాదం నీలో ఉందంటే కేవలం ఒక చిన్న పిండాన్ని కూడా వదలకుండా నువ్వు చంపాలనుకుంటున్నావంటే నీకంటే దౌర్భాగ్యపు వెధవ భూప్రపంచంలో మళ్ళీ ఉండడు. కాబట్టి ఇంత ఉన్మాదం, ఇంత కోపం అంటే ఒక కోపం మనిషిని ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందనేది వ్యాస భారతంలో ఈ ఘటన మూలం.
కాబట్టి నువ్వు ఏమి చేసినా పాండవుల వంశాన్ని నిర్వంశం చెయ్యలేవు అశ్వత్థామ. నువ్వేసిన బ్రహ్మాస్త్రం వల్ల పిండం చచ్చిపోతుందేమో, బ్రతికించే పూర్తి బాధ్యత నాది. అదే కాకుండా పాండవుల రక్తం కలియుగంలో పాండవుల రక్తం 1000 సంవత్సరాలు భూమండలాన్ని ఏలబోతుంది. అదే కాకుండా పాండవుల బీజాలలో బీజాలుగా విడిపోయి సమస్త భూమండలంలో ఇంకో ఎంతోమంది ధర్మాత్ములు కలియుగంలో వస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా వ్యాసభారతంలో అతను చెప్తున్నాడు. అందుకనే ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భంలో ప్రవేశించిన కొన్ని క్షణాల్లోనే పిండం చనిపోయింది. అంటే ఒక రకంగా ఆ రోజు పరీక్షితుడు మరణం జరిగిపోయింది. అలా మరణం జరిగిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తన యొక్క యోగశక్తిని మొత్తం ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశపెడితే ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండంలో మళ్ళీ చలనం వచ్చింది. అంటే పరీక్షితుడు తన యొక్క జననానికి ముందే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది పరీక్షిత అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, చాలా గొప్పవాడు, గొప్ప తేజోవంతుడు, కలియుగాన్ని శాసించే వ్యక్తి, కలినే సాక్షాత్తు శాసించే వ్యక్తి. ఇవన్నీ నేను భాగవతం చెప్తున్నప్పుడు చెప్తాను. కలియుగంలో పరీక్షితుడి వల్లనే మనందరికీ ఎన్నో వరాలు దొరికాయి. అలాంటిది ఈ భూమండలాన్ని చక్రవర్తి సార్వభౌమత్వంలో నిలబెట్టి ఈ పరీక్షితుడి చేత మళ్ళీ ధర్మ సంస్థాపన చేపిస్తాను, నేను కలి ప్రభావాన్ని తగ్గిస్తాను అని చెప్తూ ఆ పిండకోశాన్ని ఒక్కసారిగా కాపాడిన శ్రీకృష్ణ పరమాత్మని చూచి అక్కడ ఉన్న వాళ్ళందరూ, నారదుడు, మునులు అందరూ కైజోడ్చి నమస్కరిస్తే శ్రీకృష్ణ పరమాత్మకు ఎక్కడ లేని కోపం వచ్చిందంటే కేవలం ఒక పితృప్రేమ అని ఒక దాన్ని అడ్డు పెట్టుకొని ఉన్మాదానికి వాడుకుంటూ చిన్నపిల్లలనే కాకుండా పిండకోశాలుగా ఉన్న దాన్ని కూడా చంపడానికి ప్రయత్నించిన అశ్వత్థామని చూచి, నీకు పరమాత్మయందు శ్రద్ధ, భక్తి, ప్రపత్తి, శరణాగతివేమీ లేవు కాబట్టి ఈ కలియుగంలో 3000 సంవత్సరాలు నీ శరీరము నుండి దుర్గంధము కారుతూ నీకు గాయాలు మానక నీ శరీరంలోంచి దుర్గంధం వస్తూ ఆ గాయాలలోంచి చీము నెత్తురు నిరంతం కారుతూ నువ్వు అడవులు పట్టుకొని తిరుగుతూ ఎటువంటి మనుషులు నీ పక్కన నిలవలేకపోతే అలాంటి దీనస్థితిలోకి వెళ్ళి నేనెందుకు బ్రతికున్నాను అని నువ్వు ప్రతి క్షణం ఏడిచి కుమిలిపోయేటట్టుగా చేస్తే తప్ప నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇదే నా శాపమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అశ్వత్థామని శపిస్తే అప్పుడు పక్కనున్న వ్యాసుడు దాన్ని ధృవీకరించాడు. ఖచ్చితంగా వీడు చేసిన పాపానికి అలాంటి ఒక శిక్ష వీడు అనుభవించాల్సిందే అని వ్యాసుడు చెప్తుండగా అప్పుడు తనకున్న పిచ్చి ఉన్మాదం అంతా దిగి అశ్వత్థామలోంచి ఒక్కసారిగా తేజస్సు మొత్తం ఆ భూమిలోకి వెళ్ళిపోయి వాడి ముఖమంతా నల్లగా మారిపోయి వాడి శరీరం అంతా ఒక రకంగా తయారైపోయి వాడు వీక్ అయిపోయి శరీరంలో వాడు ఉండలేక ఆ పాదాలు భూమి మీద పెట్టి నిలవలేక షేక్ అయిపోయి ఒక్కసారిగా తన మోకాళ్ల మీద పడిపోయాడు. అలా మోకాళ్ల మీద పడిపోయిన అశ్వత్థామని చూచి శ్రీకృష్ణ పరమాత్మ మణిని తీసుకొని భీమసేనుడికి ఇవ్వమన్నాడు. అనగానే ఒక్కసారిగా శ్రీకృష్ణుడు ఇప్పుడు అతనికి అర్థమైపోయింది, బ్రహ్మశిరోనామకాస్త్రం నేను నీకిస్తాను, నువ్వు నాకు సుదర్శన చక్రం ఇస్తావా అని అడిగాడు ఈ దౌర్భాగ్యుడు. శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకుంటే ఒక్కసారిగా కొన్ని లక్షల బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఆయన శరీరం నుంచే వస్తాయి. కాబట్టి ఆ రోజు మొట్టమొదట శ్రీకృష్ణుడి వైభవం అర్థమైందంటే వాడేదో పెద్ద ఆచార్యపుత్రుడిలాగా గర్వంతో వచ్చి ఆ సముద్ర తీరంలో నిలబడి కృష్ణుడు కళ్ళల్లో చూస్తూ కృష్ణుడితో ధీటుగా మాట్లాడుతూ కృష్ణుడి యొక్క సుదర్శన చక్రాన్ని తన ఎడంచేత్తో వెత్తుదామన్న చేసిన గర్వం. అందుకే శాస్త్రం మహాభారతాది గ్రంథాలు ఎందుకు చదవాలంటే ఎందుకు ఆ గర్వం మనిషికి, ఆ గర్వమే నీ పతనం తీసుకొస్తుందనడానికి ఈ అశ్వత్థామ గర్వము, ఆ గర్వం ఎక్కువైతే వచ్చేదే కోపం ఎక్కువైతే వచ్చేదే వినాశనము. సో ఫస్ట్ గర్వం అన్నిటికంటే మూల కారణం.
అలాంటి గర్వంతో కోపిష్టివాడయ్యి చేసిన ఇన్ని పనులకు ఇవాళ ఒక రకంగా పశ్చాత్తాపం అతనిలో వచ్చేసి అతను తన సెన్సెస్లోకి వచ్చి తన మైండ్ అతని కంట్రోల్లోకి వచ్చి అయ్యో నేను ఇంత మతోన్మాదంగా ప్రవర్తించానని తన యొక్క నుదుటి మీద ఉన్న ఆ మణిని తీసుకొని ఆ భీమసేనుడి చేతిలో పెట్టాడు. ఆ భీమసేనుడి చేతిలోనే ఎందుకు పెట్టాడంటే భీముడు ద్రౌపదికి మాటిచ్చొచ్చాడు, నేను అశ్వత్థామని సంహరించి ఆ మణిని తీసుకొని వచ్చి నీకు ఇస్తానని ద్రౌపదీదేవికి చెప్పాడు కదా. కాబట్టి వాళ్ళ శ్రీకృష్ణ పరమాత్మ శాపం వాడి సంహారం లాంటిదే. కృష్ణుడే జోక్యం చేసుకుంటే ఇంకా భీమసేనుడు అర్జునుడు ఏం చేస్తారు? మరణం అనేది చాలా తక్కువ. ఎట్లీస్ట్ దుర్యోధనుడు కనీసం ఒక రోజు మొత్తం లేదా కొన్ని గంటల పాటు ఆ రక్తపు మడుగులో ఉండి కాకులు రాబందులు తినటానికి దగ్గరొస్తుంటే వాటిని తోలుతూ అక్కడ తన శరీరాన్ని తను చూచుకుంటూ కుమిలిపోయి పడిపోయాడు. అశ్వత్థామకు మరణం కూడా రాకూడదు వాడికి. ప్లస్ ఆ మణి ఎందుకు తీసేసుకున్నారంటే ఆ మణి నుంచి అమృతం పుడుతుంది. ఎప్పటికెప్పుడు ఆ మణి తన శరీరాన్ని రిజువినేట్ చేస్తూనే ఉంటుంది, ఆ శరీరాన్ని బాగు చేస్తూనే ఉంటుంది. అలాంటి ఒక మణి అందుకనే ద్రౌపది అడిగింది ఆ మణిని తీసుకొని వచ్చి ఇవ్వవలసినది అని. అలాగా అశ్వత్థామ పూర్తిగా నీరసించిన పోయినవాడు ఇక శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళల్లో చూడలేక ఇప్పుడు బాదరాయణుడు అంటే వ్యాస భగవానుడు ఇంకొక పేరు. అలాంటి వ్యాసుడు కాళ్ళ మీద పడి, వ్యాస నేను అర్థం చేసుకున్నాను, నేను ఉన్మాదంలో చాలా తప్పు చేశాను, దానికి తగ్గ పరిహారం నేను అనుభవిస్తాను. కలియుగం స్టార్ట్ అయ్యి 5000 సంవత్సరాలైంది. అశ్వత్థామ ఇప్పుడు చీము నెత్తురు కారుతూ మణి కోసం ఏమీ తిరుగుతూ ఉండడు. సినిమాల్లో చూపించినట్టుగా వాడి శాప విమోచనం అయిపోయింది. అది వ్యాస భారతంలో ఇప్పుడు చెప్తున్నాడు. బాదరాయణుడు వ్యాస మహర్షి కాళ్ళ మీద పడి ఇదంతా అయిపోయిన తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి బద్రీకాశ్రమంలో ఉండి బద్రీనారాయణుడి సేవ చేసుకుంటూ, వ్యాసభగవానుడా నీ సేవ చేసుకుంటూ, నీ దగ్గర నుంచి నేను సమస్తం వేదము విని, సమస్త ఉపనిషత్తులు విని, బ్రహ్మసూత్రములు విని, నేను మొత్తం చేసిన పాపములన్నీ నేను కడుక్కొని, నేను నీ యందు పూర్తిగా శరణాగతి పొంది, కృష్ణుడిగా నేను శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద ఉండగా నేను ఆయనకి శరణాగతి పొందలేకపోయాను. కృష్ణద్వైపాయన వ్యాసుడు అంటే ఈ ద్వాపర యుగంలో వచ్చిన వ్యాసుడు స్వయం నారాయణుడు. కాబట్టి అలాంటి నీకు నేను శరణాగతి పొంది నీ దగ్గర నిలబడి నీ దగ్గర శిష్యరికం చేస్తాను, ఈ ఒక్క వరం నాకు ప్రసాదించమని వ్యాసుడి కాళ్ళ మీద పడితే వ్యాసుడు అనుగ్రహం ఇస్తే అక్కడ నుంచి ముఖం చూపించుకోవటానికి ముఖం చెల్లక అశ్వత్థామ వాళ్ళందరి ముందు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సో ఇదే కథని భాగవతం ఇంకొక రకంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే తన యొక్క పిల్లలని చంపేసిన తర్వాత ద్రౌపది ఏడుస్తుంటే అర్జునుడు వచ్చి ఎన్నో రోజులు తప్పులు చేశాడు కదా అర్జునుడు. ఏమి తప్పులు అంటే గురువు గారి మీద ప్రేమతో అశ్వత్థామని చంపకుండా, అశ్వత్థామని గాయపరచకుండా వదిలేశాడు. కాబట్టి అలాగ వదిలేయటం ఇవాళ వాళ్ళ పిల్లల చావుకి కారణమయ్యిందనే సంగతి ఎరిగిన అర్జునుడు భాగవతాంతర్గతంలో ఏం చెప్పబడిందంటే, భాగవతంలో చంపటానికి వెళితే ద్రౌపదీమాత వచ్చి ఆచార్యపుత్రుడిని ఇన్నాళ్ళు చంపకుండా వదిలేశావు, ఇక నువ్విప్పుడు చంపి మాత్రం ఆ పాపం ఎందుకు, పోయిన నా పిల్లలు ఎలాగో రారు, కాబట్టి ఆచార్యపుత్రుడిని వదిలేయమంటే అప్పుడు ఆ ద్రౌపది చెప్పిన మాటను గౌరవించి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి అశ్వత్థామని వదిలేసినట్టుగా మనకు భాగవతం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తం భారతం ఏం చెప్తుందో, నేను వ్యాస భారతం ఏం చెప్తుందో అలా చెప్తున్నాను. 2 వర్షన్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఆ మణిని శ్రీకృష్ణుడు ఏమీ తీసుకోను లేదు. అశ్వత్థామణిని తీసుకొని భీమసేనుడికి ఇస్తే, భీమసేనుడు తీసుకొని వచ్చి ఆ మణిని ద్రౌపదికి ఇస్తే, ద్రౌపది చూసి ఆ మణిని ఆనందించి, అంటే తన పిల్లలు చనిపోయారన్న బాధని ఇప్పుడు ఉపశమనం పొందలేదు. కానీ అది నేను మళ్ళీ చెప్తాను. అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి, శివుడు ఏం చేశాడనేది లాస్ట్లో ఆ మణిని తీసుకొని ధర్మరాజుకిచ్చి అతని యొక్క ముకుటం మీద, అంటే అతని క్రౌన్ మీద ఆ మణిని పెట్టమని ద్రౌపది అడిగినట్టుగా మనకి వ్యాస భారతం చెప్తుంది. కాబట్టి ఈ స్వర్గారోహణ పర్వం అనే ఒక దాంట్లో ఆ ధర్మరాజు తన యొక్క చక్రవర్తి సార్వభౌమత్వంలో ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని, మణిని తీసుకొని ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ మణి ఇప్పుడు భూప్రపంచంలో దొరికే ఛాన్సు లేదు, అది భూమి మీద లేదు, అది అశ్వత్థామను చేరదు. ఎటువంటి శాస్త్రంలో అలాంటి ఒక చర్చ లేదు. ఇదంతా సినిమా సాహిత్యం, సినిమా కల్పితం మాత్రమే.
ఇది పక్కన పెడితే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. అసలు కళ్ళు మూసి తెరిచే లోపల అంతా జరిగిపోయింది. ఏమిటి ధర్మ సూక్ష్మం ఇది అని చేజోడ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వైపు కూర్చొని ఆ 5 పాండవులు ద్రౌపది ఉండగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నారు, అసలు ఏం జరిగింది ఇక్కడ, మాకన్నీ జరిగినట్టు కనపడ్డాయి కానీ ఇందులో ధర్మసూక్ష్మములేమీ అర్థం కాలేదు అంటే ఇప్పుడు ద్రౌపది కృష్ణుడిని అడిగింది ఒక ప్రశ్న. నీకు తెలిసే కదా నువ్వు ఇక్కడ నుంచి పాండవులను సాత్యకిని తీసుకొని నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపోయావా రాత్రి అంటే, కృష్ణ నువ్వే నాకు సర్వస్వం, నేను నీకు పూర్తిగా శరణాగతి పొందినని, ధర్మ సూక్ష్మమేమిటో ఏదో ఒక సూక్ష్మం ఇక్కడ ఉంటుంది నాకు చెప్పవలసినది అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ డీకోడ్ చేస్తున్నాడు. నెంబర్ 1, అశ్వత్థామ తన యొక్క క్రోధంతో దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధనుడు వాడిలో ఉన్న అసురశక్తిని, కలి యొక్క ప్రభావాన్ని అశ్వత్థామలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన వెంటనే అశ్వత్థామ ఇక పూర్తిగా ఉన్మాదిగా మారిపోయిన అశ్వత్థామ ఇక నేను వెళ్ళి దృష్టద్యుమ్నుడిని చంపుతాను అని ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి చేత ఆయన ఓడింపబడ్డాడు. ఆ వ్యక్తి జటాజూటాలు పెద్దవిగా పెట్టుకొని మెడలో పుర్రెల దండ వేసుకొని ఆ పాములన్నీ కట్టుకొని ఉన్నవాడు సాక్షాత్తు శివుడే. ఈ పాండవుల క్యాంపుల్ని 24 గంటలు కాపాడినవాడు సాక్షాత్తు రుద్రుడే. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క క్షేత్రపాలకుడులాగా ఉండి నిరంతరం కాపాడినవాడు ఆ క్షేత్రపాలకుడైన మహాదేవుడు, మహాశివుడు. అలాంటిది ఏమైంది, ఇక్కడ అశ్వత్థామ ప్రాణత్యాగం చెయ్యటానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే రుద్రావేశం అశ్వత్థామలోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది ఈ రుద్రావేశం, ఏ రుద్రుడైతే ద్రుపదుడికి ఒక కొడుకునిచ్చాడో, ఎవరిని, నువ్వు ఈ ద్రోణాచార్యుడిని చంపగలవు అని, ఆ రుద్రుడే మళ్ళీ దృష్టద్యుమ్నుడిని తీసుకున్నాడు. మళ్ళీ ఏ రుద్రుడైతే శిఖండినిచ్చాడో, అంబగా పుట్టి భీష్ముడు మరణానికి కావాలి అనుకున్నది, ఆ శిఖండిని మళ్ళీ రుద్రుడు తనలో ఐక్యం చేసేసుకున్నాడు. అంటే ఏ ఆశీర్వాదంతో అయితే వాళ్ళకి జన్మనిచ్చాడో ఆ పని అయిపోయింది, ఆ ప్రయోజనం అయిపోయింది. భీష్మాచార్యులు పోయారు, శిఖండి వెళ్ళిపోవాలి. ద్రోణాచార్యులు పోయారు, దృష్టద్యుమ్నుడు వెళ్ళిపోవాలి. వీరంతా కూడా మళ్ళీ శివైక్యం చెందారంటే శివుడే వాళ్ళతో తీసుకున్నాడు. ఇప్పుడు ఉపపాండవులు చేసిన తప్పేమిటంటే, ఉపపాండవులందరూ కూడా దేవతా అంశలే. ఆ దేవతలందరూ విశ్వామిత్రుడు శాపానికి గురైతే ఒకానొక సందర్భంలో, ఇదంతా మార్కండేయ పురాణాంతర్గతం, మనం అందుకే చెప్పాం పురాణాలను అర్థం చేసుకోవాలంటే పురాణాలన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఒక చోట దొరకని ఒక విషయం ఇంకో పురాణంలో చెప్పేస్తాడు వ్యాసుడు. ఎందుకంటే పురాణాలన్నీ ఒక చైన్ ఎలాగైతే గొలుసులుగా ఉంటుందో పురాణాలన్నీ కూడా అలా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. ఉపనిషత్తుల్లో దొరుకుతాయి కొన్ని కథలు, బట్ పురాణాలన్నీ మనం ఒక దగ్గరికి పెడితే ఎక్కడ దొరకలేదో స్టోరీ ఇంకొక చోట ఆ స్టోరీకి రహస్యం దొరుకుతుంది, ఆ స్టోరీ అంతం దొరుకుతుంది మీకు. అలాగా మార్కండేయ పురాణంలో కొందరు దేవతలు విశ్వామిత్రుడి దగ్గరికి వస్తే, విశ్వామిత్రుడితో వాళ్ళు ఏదో ఒక తప్పు పని చేస్తే, విశ్వామిత్రుడు వాళ్ళని భూలోకంలో పుట్టమని శపిస్తే, వాళ్ళు విశ్వామిత్రుడిని మళ్ళీ మేము భూమి మీద పుట్టి ఎలా అయితే భీష్ముడు భూమి మీద పుట్టాడో ఆ వసువులు కామధేనుని దొంగతనం చేస్తే, అలాగా విశ్వామిత్రుడు కూడా మీరు భూమి మీద పుట్టి కొంతకాలం శ్రీకృష్ణ పరమాత్మకు సేవ చేసి ఆ పాండవుల రక్తంగా వచ్చి మళ్ళీ మీరు శివుడి చేత సంహరింపబడి మీరు మీ యొక్క దేవతా రూపాన్ని మీరు దక్కించుకుంటారు అని విశ్వామిత్రుడు చెప్పటంతో మీరందరూ కూడా పుట్టారు. ఈ ఉపపాండవులందరూ ద్రౌపది నీకు పుట్టారు. నువ్వు ఒక శివప్రసాదంగా వచ్చిన దానివి. నీ అన్నైన దృష్టద్యుమ్నుడు శివుడి యొక్క అనుగ్రహంతో వచ్చాడు. మీ అక్కైన శిఖండి శివుడి యొక్క అనుగ్రహంతో వచ్చింది. ఉపపాండవుల జననం కూడా శివానుగ్రహమే. వాళ్ళందరూ భూభారహరణానికి నాకు చేయవలసినంత సేవా కైంకర్యం చేసి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేవతా స్వరూపాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కేవలం ఈ దృష్టద్యుమ్నుడిని, శిఖండిని, ఉపపాండవులను మాత్రమే రుద్రుడు తన లోపలికి వెళ్ళి రుద్రుడు సంహరించాడు. ఇక మిగతా ఉన్మాదమంతా కూడా
ఈ ఈ ఈ అశ్వత్థామే చేసుకుంటూ వెళ్ళాడు. జంతువుల్ని చంపటం, వచ్చిన వాళ్ళని చంపటం, నిప్పు పెట్టడం, అందరినీ చంపటం. సో కలి ప్రభావంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి దుశ్చర్య చేశాడు. ఆ కలిపురుషుడెవడు? వాడే ఈ దుర్యోధనుడు. దుర్యోధనుడు యొక్క అన్నం తిన్నా, దుర్యోధనుడి యొక్క రాజ్య భాగం తీసుకున్నా, దుర్యోధనుడు ఇచ్చిన సింహాసనం మీద కూర్చున్నా, దుర్యోధనుడు పెట్టిన భిక్ష తిన్నా, దుర్యోధనుడితో సాంగత్యం పొందినా కలి ప్రభావం మీ మనసుల మీద ఉంటుంది. అలాగా ఈ అశ్వత్థామ మనసు మీద కూడా కలి ప్రభావం ఉంది. ఈ కలి ప్రభావం నుంచి కలియుగ మనుషులు బయటికి ఎలా వెళ్ళాలో నీ మనవడైన పరీక్షితుడు చెప్తాడు. అదే భాగవతంలో వస్తుంది కథ. అప్పుడు మనం మాట్లాడుకుందాం. కలియుగంలో ఉన్న వాళ్ళకి పరీక్షితుడు ఒక గొప్ప వరమిచ్చిన దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే పరీక్షితుడి యొక్క నీడలో బ్రతుకుతున్నాం మనందరం. ఈ పాండవుల రక్తం కలియుగంలో కూడా ప్రవహిస్తుంది. ఇవన్నీ మనం ధర్మసూక్ష్మాలు ఎరగాలి. సో అలాగా ఈ ద్రౌపదీ మాతకు తన యొక్క ఉపపాండవులు దేవతాంశలని, వాళ్ళు విశ్వామిత్ర శాపం వల్ల వచ్చి మళ్ళీ శివుడి యొక్క చేత సంహరింపబడి వాళ్ళ దేవతా స్వరూపాల్ని పొందారు అనే సంగతి చెప్తుండగా ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అర్జునుడు అడిగాడు, మరి ఉపసంహార ఏ గురువైనా మంత్రాలిచ్చినప్పుడు ప్రయోగ ఉపసంహారములతో ఇస్తారు ఒక అస్త్రానికి. మరి నేను ఉపసంహరించుకొని తీసుకోగలిగాను, అశ్వత్థామ ఎందుకు ఉపసంహరించుకోలేకపోయాడు అంటే దానికి 2 కారణాలు. ఒకటి, అశ్వత్థామ ఏ క్షణమైతే దుర్యోధనుడు వాణ్ణి దగ్గర పిలిచి వాడి చెవులో నా భార్యలను నువ్వు పెళ్లి చేసుకొని వాళ్ల ద్వారా నువ్వు సంతానాన్ని కని పాండవుల సంతానమంతా నిర్వంశమైపోయిన తర్వాత వీడికి పట్టాభిషేకం చేసి కురురాజ్య సింహాసనం మీద కూర్చొండబెట్టమని అడిగాడో, అలాంటి ఒక నీచపు కలి కోరికని వాడు ఎప్పుడైతే అశ్వత్థామ ఖండించలేదో, అలాంటిది తన జీవితకాలంలో ఒక స్త్రీని కూడా చూడని వాడు వాడి బ్రహ్మచర్యాన్ని వాడు కోల్పోయాడు. అదే కాకుండా వాడి దగ్గర ఉన్న తపస్సు, తేజస్సు ఎప్పుడైతే వాడు రాత్రిపూట మొత్తం అందరినీ చంపి మంట పెట్టి ఆఖరికి వాడు దొంగతనంగా భస్మం పూసుకొని సాధువుల మధ్యన చేరాడో, అప్పుడు వాడిలో సత్యధర్మాలు పోయాయి. వాడిలో మొత్తం భగవతానుగ్రహం అంతా మంట కలిసిపోయింది. అంటే మొత్తం నిర్వీర్యమైపోయింది. అలాంటి వాడు కాబట్టి వాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేకపోయాడు. అందుకనే మహాభారతాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, మనిషి ఎంతో కొంత భగవత్ ఆశీర్వాదంతో, భగవంతుడు ఇచ్చిన శక్తితో భూమి మీదకు వస్తాడు. కానీ దుస్సాంగత్యంలో ఉంటే భగవద్ ఆశీర్వాదం పోతుంది. భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మీ నుంచి వెళ్ళిపోతుందో, మీ యందు అధర్మం, మీ యందు అవినీతి, మీ యందు అసత్యం ఇవన్నీ చేరి మీ చేత ఇంకా తప్పుడు పనులు చేపించి భూమికి భారమై బ్రతికి కూలిపోతారు. కాబట్టి ఎల్లప్పుడూ ఆ శ్రీకృష్ణ పరమాత్మకు శరణాగతి పొంది శ్రీకృష్ణ పరమాత్మ యందు మనసు ఉంచి మహాభారత, రామాయణ, భాగవతాది గ్రంథాలను చదివి దాన్ని బేస్ చేసుకొని మనిషి బ్రతికితే వాడికి ఆ భగవంతుడి కటాక్షాలు ఉంటాయి. అది ఆఖరికి చివరాఖరికి ఎరిగిన అశ్వత్థామేమన్నాడు, 3000 సంవత్సరాలు అరణ్యాల్లో సంచరించి మాట్లాడటానికి మనిషి లేక ఆ ఒంటి నిండా నెక్తురు, ఒంటి నిండా చీము కారుతుండగా ఆ దుర్గంధాన్ని భరుస్తూ బ్రతికిన నేను 3000 సంవత్సరాల తర్వాత మళ్ళీ బదరీకాశ్రమం చేరి బదరీనారాయణుడి సమక్షంలో ఉండి వేదవ్యాసుడి దగ్గర శిష్యరికం చేసి నేను మళ్ళీ పునీతుడినవుతానని చెప్పాడు కదా. ఇప్పుడు అదొక్కటే వాడికి ఉపశమనం. ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, ఏదన్నా పాపం చేస్తే మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మకు చేజోడ్చి నమస్కరించి శరణాగతి పొంది ఆయనని ఆశ్రయించటమే ప్రాయశ్చిత్తం. సో అది పూర్తిగా ఎరిగిన అశ్వత్థామ ఇప్పుడు ఆ బదరీనారాయణుడి దగ్గరికి, బదరీకాశ్రమంలో ఇవాళకి వేదవ్యాసుల వారు ఉన్నారు, అక్కడికి చేరి అక్కడ ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఇలాంటి అశ్వత్థామ నెక్స్ట్ వచ్చే ద్వాపరం అయిపోయిన తర్వాత వచ్చే కలియుగంలో వేదవ్యాసుడవుతాడు మళ్ళీ. సో అది అతని యొక్క నెక్స్ట్ జన్మ. ఎందుకంటే వేదవ్యాసుడనేది కూడా ఒక పోస్టే. ఈ ద్వాపర యుగంలో వచ్చిన వేదవ్యాసుడు కృష్ణద్వైపాయన వ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఆయన సాక్షాత్ హరి. ఎందుకంటే ఏ పాత్రకి అంటే ఇంద్రుడు పాత్రకి ఒక జీవుడు ఎలిజిబుల్ కాకపోతే నారాయణుడే ఇంద్రుడవుతాడు.
వ్యాసుడు పాత్రకి ఒక జీవుడు ప్రమోట్ కాకపోతే నారాయణుడే వేదవ్యాసుడవుతాడు. అలాగా ఈ దేవతా మండలంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆయువుని బట్టి వాళ్ళ పొజిషన్స్, ఇంద్రుడనేది పొజిషన్, చంద్రుడనేది పొజిషన్, సూర్యుడనేది పొజిషన్, అగ్ని పొజిషన్, ప్రతి జీవుడు ఎవరైతే వేదమునందు అనురక్తి ఉండి ధర్మసూక్ష్మములెరిగి సత్యధర్మములతో భగవదాశీర్వాదంతో భూమి మీద బ్రతుకుతారో వాళ్ళందరూ దేవతలుగా వెళతారు. మళ్ళీ మీకు ఇక్కడ వచ్చే డౌట్, మరి ఇంతమంది అధార్మికులందరూ కురుక్షేత్రంలో దుర్యోధనుడు తరఫున యుద్ధం చేశారు కదా, మరి వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు. అది మెయిన్ స్వర్గం కాదు, స్వర్గం కింద ఒక ఉపలోకం ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా స్వర్గలోక భోగాలను అనుభవించవచ్చు. అంటే ఏ రాజు కోసమైతే స్వార్థం లేకుండా ఒక యోధుడు యుద్ధం చేసి చచ్చిపోతాడో వాళ్ళకి ఇంద్రుడు ఒక స్పెషల్ కేటగిరీ స్వర్గాన్ని క్రియేట్ చేశాడు. అక్కడికి వెళ్ళి అక్కడ 2, 3, 4 వేల సంవత్సరములు బ్రతికి భోగం చేసి మళ్ళీ వాళ్ళు భూలోకంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కర్మభూమికి వచ్చి సత్కర్మో దుష్కర్మో చేసి కింద లోకాలకో పైలోకాలకో ట్రాన్స్ఫర్ అయి వెళ్ళవలసినదే. ఇది పూర్తిగా సౌప్తిక పర్వం. ఇది అశ్వత్థామ వృత్తాంతం. దీనితో సౌప్తిక పర్వం ముగిసింది. నెక్స్ట్ రాబోతున్న స్త్రీ పర్వంలో ఏమి జరిగిందనేది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో తెలుసుకుందాం. ప్రీణయామో వాసుదేవం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విన్నారు కదండి, ఇది అశ్వత్థామ అసలైన క్యారెక్టర్. ఈ అశ్వత్థామ దృష్టద్యుమ్నుని, ఉపపాండవుల్ని, మూగజీవాలని, ఈ పాండవ సేనని, ఈ మొత్తాన్ని కూడా మూర్ఖుడిలాగా ఉన్మాదం చూపిస్తూ చాలా దారుణంగా చంపాడు. అలాంటి వాడికి ఏ గతి పట్టిందో మీరు అందరూ చూశారు. అలాగే దీని వెనకాల ఉన్న ధర్మ సూక్ష్మాన్ని కూడా కృష్ణుడు వివరించడం మన కేసీ గారి మాటల్లో విన్నాం. యాక్చువల్లీ ఇది ఇంకా అయిపోలేదు. మా ఇద్దరి మధ్య ఇంకా చాలా కాన్వర్జేషన్ రాబోతుంది. ఎందుకంటే సినిమాలు చూస్తూ ఈ మహాభారతం, రామాయణం నేర్చుకున్న నాకు మన కేసీ గారు చెప్పే ఈ మహాభారత సారాంశాన్ని విన్నాక ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ వాటన్నిటికీ నాకు సమాధానం కోసమే నేను ఈరోజు కేసీ గారి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఆ క్వశ్చన్స్తో పాటు తర్వాత వచ్చే పర్వాల గురించి కూడా తెలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.